చూడండి, అపోస్తల కార్యములు పుస్తకంలోనికి వెళ్ళిపోదామండి. మనం అందరూ కూడా అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఈ మాట ఎవరు చెప్పారు? నా వైపు చూడండి. ఈ మాట అనేది ఎవరు? పేతురు గారు. దేవునికి స్తోత్రం. పోనీ పుస్తకం ఎవరు రాశారు తెలుసా? ఎవరు రాశారు ఇది? అపోస్తుల లోకా గారు. లోక పుస్తకం ఆయన, అపోస్తులు, ఈ రెండు రాశాడు. లోక అన్యుడు, ఆయన రాసిందన్నమాట ఇది. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దేవుడు పక్షపాతి కాదు. ఏంటంట? దేవుడు పక్షపాతి కాదు. దేవుడు చెడ్డోడేమి కాదు. దేవుడు ఒకరి పక్షాన మాట్లాడేవాడు కాదు. దేవుడు లేకపోతే తనకు కావలసిన వారి వైపున మాట్లాడేవాడు కాదు. దేవుడు అనుకూలమైన వ్యక్తులకి సపోర్ట్ చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం అని అంటూ ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారిని ఆయన ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ఆయన ఎవరిని అంగీకరిస్తాడు? ఇక్కడ చెప్పేసరిగా భయపడి నీతిగా నడుచుకున్న వారికి. ఈ సందర్భం జరిగేటప్పటికి మాట పేతురు ఆత్మావేశంతో ఏమని చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, కొర్నేలి తెలుసు కదా, మనకి వింటాం కదా కొర్నేలి గారి గురించి. కొర్నేలి గారి ఇంటికి వెళ్ళక ముందు పేతురు గారికి ఒక దర్శనం వస్తుంది. ఒక దుప్పటి ఆకాశం దింపబడిన తర్వాత ఎన్నో ప్రాకే జంతువులు ఎన్నో ఉంటాయి. వాటిని దేవుడు చంపుకు తినమని ఒక స్వరం వినపడితే, నేను తిన్ను, నేను ముట్టను, అపవిత్రమైన వాటి జోలికి నేను ఎన్నడూ పోలేదు అని తన యూదుల సాంప్రదాయ ప్రకారంగా చెప్పాడు. నేను తినమన్నది తిను, నేను తినమన్నది నువ్వు నిషేధించిందని ఎందుకు మాట్లాడుతున్నామని దేవుడు ముమ్మార్లు మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏంటి ఇలాగ మాట్లాడాడు దేవుడు అని ఆలోచన చేస్తున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం. మనం కూడా వాక్యం విన్నప్పుడు కానీ, మనకి ఏదైనా ఒక దర్శనం వచ్చినప్పుడు కానీ, ఒక కళ వచ్చినప్పుడు కానీ, ఏంటి ఇలాగెందుకు వచ్చింది, ఇది వాక్యానుసారమా కాదా, ఇది మాట్లాడేవాడు వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడా లేదా, లేకపోతే వాక్యము కాకుండా సొంత మాటలు మా మీద మాట్లాడుతున్నాడని మీరు ఆలోచించాలి. ఆలోచన లేకుండా, జ్ఞానము లేకుండా మనం ఏది విన్నా, ఎంత లెక్క నడిచినా అది మన నాశనానికే. అందుకే పేతురు ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కొరకు కొంతమందిని పంపించాను, నువ్వు వెళ్ళు అనగానే మిద్దె దిగి వారితో వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొర్నేలి అన్యుడు. ఏంటంటే, కానీ ఎంత విశ్వాసం అంటే దేవుడి సన్నిధిలో దేవుడు మాటలు వినడానికి తన ఇంటి వారందరిని సమకూర్చి దేవుడు పేతురు ద్వారా ఏదైతే మాట్లాడతాడో అది వినటానికి అక్కడ కూర్చున్నాడు. వాళ్ళని చూడగానే అప్పుడు అంటున్నాడు పేతురు, దేవుడు పక్షపాతి కాదు. ఈ యూదులు అన్యుల ఇళ్ళకి వెళ్ళరు, కానీ పేతుర్ని అక్కడ వరకు తీసుకెళ్ళగానే వాళ్ళు దేవుడి వాక్యము కొరకు ఎదురు చూస్తున్న ఆ విధానం చూసి ఆశ్చర్యపోయాడు పేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఏంటో తెలుసా? దేవుడు పక్షపాతి కాదని నిజాన్ని నేను ఇప్పుడు గ్రహించాను. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, పేతురు చెప్తున్నాడు, నిజాన్ని గ్రహించి ఉన్నాను. అప్పటి వరకు నిజం తెలియదు. ఏంటి? అప్పటి వరకు నేను అనుకుంటాను పేతురు ఎక్కడ ఆగిపోయాడు అని నేను అనుకుంటే, లోకాల్లో ఉంటుంది కదా, కనాని స్త్రీ వస్తుంది కదా, అప్పుడు శిష్యులు పక్కనే ఉంటారు కదా, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు వద్దకు తప్ప మరి ఎవరి వద్దకు నేను పంపలేదంటే అది పెట్టేసుకుని ఉంటాడు పేతురు మనసులో. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పొందుకున్నాడో, మేడగదిలో అనుభవాన్ని ఎప్పుడైతే అనుభవించాడో, పేతురు గారికి ఉన్న ఆలోచనలు అనాలోచనలు అన్నీ కూడా పటాపంచలైపోయినాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నేనేం చెప్తానంటే, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మతో నడవకుండా, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఒక వ్యక్తి నడిపించబడకపోతే గనక ఏంటి, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఎవరు ఏ విషయంలో మనకి హాని చేస్తారో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడితే, పరిశుద్ధాత్ముడు మనకు ఉత్తరవాది, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు మనకు కమ్మి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన మనం నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మొదటగా మనం చూసుకుంటే ఇక్కడ భయపడి, చూడండి, భయపడి అంటే దేవుడు పక్షపాతి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఆయన గురించి మాట్లాడే విషయంలో కానీ, ఆయన గురించి ఇతరులకు బోధించే విషయంలో కానీ ఎవడైనా భయపడతాడా? భయపడతారు చాలామంది. భయం ఎలాగుంటుందో తెలుసా? చెయ్యకూడని పనులు చేసేటప్పుడు భయం ఉండదు. ఇప్పుడు పాపం చేసేటప్పుడు భయం ఉండదు, పాపం చేసేటప్పుడు భయం ఉండదు. యేసయ్య గురించి చెప్పమంటే భయం. చూసా, భయం ఒకటే, అది 2 సందర్భములు మారిపోయింది. యేసుని గురించి సువార్త చెప్తే కొడతారో, తిడతారో, లేకపోతే రాయితీలు తీసేస్తారో అన్న భయం ఉంటుంది. మా వెనకాల వంశానికి అభివృద్ధి ఉండదు, పిల్లల జీవితాలు పాడైపోతాయని భయం ఉంటుంది. కానీ పాపం చేసేటప్పుడు భయం ఉండదు. అందుకే పేతురు అంటున్నాడు, ఆయనకే భయపడాలి. దేవునికి స్తోత్రం. ఆయనకే భయపడాలి, దెయ్యాలు కాదు. అర్థమైందా? రాత్రి మాటలు చీకట్లోకి వెళ్తే భయం చాలా మంది క్రైస్తవులకి. భయం, భయపడిపోతారు. నేను అనుకుంటాను ఆడు ఎలాగుంటాడో తెల్లదు, కానీ ఆడంటే భయం. ఓకేనా? ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క గుణగణ లక్షణాలు, ఆయన స్వరూపం, ఆయన ఎలాగుంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తే ఈయనకి భయపడం, ఆడికి భయపడతాం. అర్థమైందా మీకు? ఆడికి భయపడతాం మనం. చిన్న చప్పుడు వస్తే, పిల్లి చప్పుడు చేస్తే డబేలు మనం మంచం మీదకి ఎక్కేస్తాం. భయం. కానీ దేవుడు అంటే భయం ఉండదు. సరే చూడండి, ఆయనకు భయపడటమే కాదంట, భయపడని వ్యక్తి నీతిగా నడుచుకోవాలి. నీతిగా ఆపోజిట్ పదం ఏది? దుర్నీతి. అంటే నీతి ఏదైతే మనం చేయలేదో అది దుర్నీతి అనే లెక్క. భయపడి నీతిగా నడుచుకోవాలి. ఈ 2 గనక మనం చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అంగీకరించడమే కాదు, మనల్ని హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వాక్యాలు వింటామా, బైబిల్ చదువుతామా, కానీ ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుంటే, అలవరుచుకుంటే, ఆచరణలో పెట్టి దాన్ని పోషించుకోగలిగితే కనుక చూడు, నేను ఎవరు అంగీకరించకపోయినా ఆయన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో కోట్ల మంది ఎవరైతే ఉన్నారో, ఒక చివరి పుట్టిన మనిషితో సహా అందరూ నన్ను అంగీకరించిన దేవుడు అంగీకరించకపోతే మన పరలోకంలో ఉండవు. అవునా? అంతేనా? దేవుడు అంగీకరించాలి. మీకు ఒకసారి చెప్పి ముందుకెళ్తాను. అంగీకరించడం అంటే, ఒక సేవకుడు ప్రసంగం చేస్తూ చెప్పాను మీకు, అందరూ చప్పట్లు కొడుతున్నారంట. ఈయనకి బీపీ రైజ్ అయిపోతుంది. అందరూ నా ప్రసంగానికి తప్పట్లు కొడుతున్నారు, ఈయనేటి కొడతలేదు అని. అలాగే ప్రసంగం అయిన తర్వాత ఇంకా స్టేజ్ దిగి వెళ్ళి అడిగాడంట, పెద్ద మనిషిని పిలిచినప్పటికీ తెరజోతాన్ని యేసయ్య అంట. అర్థమైందా అని చెప్పాడు ఇలాగని. అప్పుడు అన్నాడంట, వీళ్ళందరూ నీకు చప్పట్లు కొట్టి నేను కొట్టకపోతే అంటే నీకు విలువ లేదు అని చెప్పాడు. నీ ప్రసంగానికి నేను అంగీకరించకపోతే విలువ లేదు అంటే, ఒకవేళ నేను కొట్టి నేను అంగీకరించి వీళ్ళందరూ ఊరుకున్నా ఏం పర్వాలేదు అన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎవరి చేత అంగీకరించబడాలి? మనకి ఎవరెవరు ఆమోదం తెలిపితే మనకి ఇష్టం. ఎవరు మాట్లాడకపోయినా ఆడు మాట్లాడితే చాలులోకి అనుకుంటారు చాలామంది. అంతేనా? అంతే కదా. ఎవరు మాట్లాడకపోయినా పర్లేదని నాకు ఆడు మాట్లాడితే చాలు అని అనుకుంటారు. ఇది మనుషుల స్వభావం. అయితే ఈడు అంగీకరించకపోయినా, వాళ్ళు అంగీకరించకపోయినా, నేను అంటాను, దేవుడు అంగీకరించకపోతే
దేవుడు మనలను కనుక ఒప్పుకోకపోతే పరలోకములో నీకైనా నాకైనా నిలువ నీడ లేకుండా పోతుంది తెలుసా. మనం చేసే భక్తి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, మనం చేసే భక్తి దేవునితో యుగయుగాలు ఉండడానికి, మనం చేసే భక్తి ఈ భూలోకంలో పడిన బాధలు, అవమానాలు, నిందలు, అయినవారు కానివారు, సమీపాన దూరాన ఉన్న వాళ్ళందరి చేత మనం ఇసుకుపోయి ఉన్న మన జీవితాలు రేపు పరలోకంలో నెమ్మదిగా ఆయన పాదాలు దగ్గర చేరి ఉండడానికే ఈ భక్తి చేస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. అంతేనా? అంతే కదా. పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకే కదా మనం చేసే భక్తి. అంతే కదా. పరలోక రాజ్యం వెళ్తే మన నిత్య నరకాగ్ని తప్పించబడతాం. ఆయన ముఖకాంతిని చూస్తూ ఆరాధిస్తూ యుగయుగాలు ఆయనతో మనము పరిపాలన చేస్తాం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ తిప్పలు తప్పవు. అది అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ తిప్పలు తప్ప. ఏంటి? ఇక్కడ మన బ్రతికి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి అవ్వదు. పేతురు అంటున్నాడు, భయపడాలి, నీతిగా బ్రతకాలి. భయపడాలి, నీతిగా బ్రతకాలి. భయపడటం అంటే ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. పాపం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వాక్యానికి విరోధం ఏదైనా మనలో నుంచి వెళ్తున్నప్పుడు భయపడాలి. ఎందుకో తెలుసా? ఆయన చూస్తున్నాడు రా బాబు. నీతిగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడైన, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన నీతిని స్థాపించాడైన. నీతిమంతుల్ని ఆయన మరువడని వాక్యము చెబుతుంది తెలుసా. నీతిమంతులు పట్టణమునకు ఆశీర్వాదకరమని చెప్తుందో తెలుసా. ఆయన నీతిమంతులకు ఏ మేలు చేయక మానడని చెబుతుందో తెలుసా. అబ్రహాము నీతిమంతుడిని ఎరిగి ఆ నీతిమంతుడు కొరకు దుర్నీతిలో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించాడు తెలుసా దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజే చివరి రోజు అయితే గనక గమనించండి. ఈరోజే చివరి రోజు అయితే గనక మనం వెళ్తామా లేదన్నది ఒకసారి గ్రహించుకోండి. ఎందుకంటే ఒక సేవకుడు అన్నాడు, యేసయ్య వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజులే ఇంకా ఏదో మన ముందు కొన్ని వేల సంవత్సరాలు గడిచింది, మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు గడిస్తాయి అని అనుకోవటానికి లేదు. లేదా మా పిల్లల తరంలో యేసయ్య వస్తాడేమో అని అనుకోవద్దు. ఇంకా రేపే అన్నట్టుగా మనం ఉండాలి. చూడండి, అయితే భయపడటము ఇలాగా మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మొట్టమొదటిగా భయపడిన వ్యక్తి ఎవరు చెప్పండి బైబిల్లో? మొట్టమొదటి వెళ్ళిపోతాం ఇంకా అక్కడికే. ఎందుకు భయపడ్డాడు? సరే చూడండి, వచ్చేయండి ఆదికాండంలోనికి వచ్చేయండి. 3వ అధ్యాయానికి రండి. 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాకుంటిని. ఎవరు భయపడ్డారు? ఎవరికి భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు చెప్పండి. తినొద్దన్నా మంచిది, కానీ ఇంకోటి ఉంది అక్కడ. అవ్వ చెప్పిన మాట అన్నాడు. అర్థమైందా? మనం కూడా చాలాసార్లు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాన్ని వినేసి దానిని మాట రూపంగానో క్రియ రూపంగానో చేసేసిన తర్వాత అవతలకు నష్టం కలుగుతుంది. ఈ ఆదాము అవ్వ చెప్పిన మాట వినేశాడు. అర్థమైందా? ఆదాముకి దేవుడు చెప్పాడు, ఈ తోటంతటిలో ప్రతి పండు నిరభ్యంతరంగా నువ్వు తినొచ్చు, కానీ ఇది నువ్వు అనకూడదు. ఏదైతే చెప్పాడో దాని మీద ఎవరు కనబడింది? అవ్వగారు. అంటే ఆయన చెప్పాడు, ఈయన కూడా ఆమెకు చెప్పే ఉంటాడు. ఎందుకంటే భార్య కాబట్టి చెప్పే ఉంటాడు. కానీ ఈమె వెళ్ళి ఏ విధము చేతను మోసపరచబడి అంటాడు కదా పౌలు. మొదట అపవాది ఎవరిని మోసపరిచాడు? స్త్రీనే మోసపరిచాడు. ఏ స్త్రీనైతే మోసపరిచాడో అదే స్త్రీ గర్భమందు యేసు ప్రభులు వచ్చి సాతాను తలను చితక త్రొక్కాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ భయం కనబడుతుంది. ఆదికాండములో మొదటి వ్యక్తి అయిన ఆదాము దేవుడికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే దేవుడు చెప్పింది చెయ్యలేదు. దేవుడు చెప్పింది చెయ్యకపోవటం వల్ల భయపడాడు. ఇక్కడైతే చదివితే దిగంబరిగా ఉన్నాడు, భౌతికంగా దిగంబరిగా ఉన్నాడు. నేటి క్రైస్తవులమైన మనము ఆత్మ సంబంధమైన దిగంబరిగా మనం ఉన్నాం.
ఎలాగో తెలుసా? ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం మనకుంది అని అనుకుంటున్నాము, కానీ అది ఎప్పుడో పోగొట్టేసుకున్నాం మనం. ఎలాగున్నామంటే పైకి ఈ వస్త్రములు కలిగి ఉన్నాము, కానీ ఆత్మ సంబంధంగా చూస్తే మన దిగంబరత్వంతో ఉన్నాం. మీరు గుర్తుంచుకోండి, ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకు ఉన్నాము అని ఒకవేళ మీరు పరిశీలించుకోగలిగితే కనుక భయపడ్డాడు ఇక్కడ ఆదాము. ఎందుకంటే దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు చెయ్యొద్దన్నది చేశాడు. చూడండి, దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఆయన చెప్పకుండా ఏది చేయడండి. ప్రత్యేకించి ఏంటి, మనకి ఏదో ఫోన్ చేసి కొంతమంది చెప్తారు, ఇది నీకు మాత్రమే చెప్తున్నాను అంటారు కదా, ఇది నీకు మాత్రమే చెప్తున్నాను అని అంటారు. మనుషులే ఎలా చెప్తున్నప్పుడు దేవుడు చెప్పడా? చెప్పి వెళ్తే ఈయన కూర్చున్నాడండి ఒక చోట. అవ్వ తీసుకొచ్చి పండించింది. జాగ్రత్తగా గమనించండి. తీసుకొచ్చి పండించినప్పుడు ఈయనకి ఏం గుర్తుకు రావాలి? ఏం గుర్తుకు రావాలి? దావాతి దేవుడు చెప్పిన మాట, ఇది తినొద్దు అని చెప్పినప్పుడు అది తీసుకుని గట్టేసేయాలి. కోసి దగ్గరికి తీసుకొచ్చేంత వరకు ఏం పర్వాలా, తింటేనే వచ్చింది ముప్పు. ఎప్పుడైతే ఆమె తిని ఇతనికి తెచ్చిందో, చూడండి, ఇది దేవుడు దీన్ని తినొద్దు అన్నాడని ఎండ దాన్ని తీసి పాడేస్తే సరిపోదును. చూడండి, ఆ పండు తినే ఆ సమయం వరకు భయం లేదు. మనం మాట్లాడుతున్న మాటలు మన ఇష్టానుసారంగా మాట్లాడుతాం, భయం ఉండదు. అప్పుడు ఆ మాటల ప్రభావం ఎవరో ఒకరికి నష్టం చేకూర్చిన తర్వాత, లేదా తిరిగి మనకే నష్టం చేకూర్చిన తర్వాత అప్పుడు భయపడతాం మనం. అనవసరంగా మాట్లాడండి రా బాబు, అనవసరంగా స్థలానికి వెళ్ళండి రా బాబు, అనవసరంగా నెత్తి మీద ఎత్తుకున్నాను రా బాబు అని మనం అనుకుంటాం. భయపడే వ్యక్తి ఖచ్చితంగా వాక్యం హృదయములో ఉంటే, వాక్యం అంతరంగములో ఉంటే ఖచ్చితంగా వ్యక్తి భయపడడు. ఒకవేళ ఏంటి, ఇది ఈ లోకములో మనం చేస్తున్న ప్రతి పనికి కూడా ఏంటి, మనకి వివేచన వరం ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? ఇది పాపం, ఇది పరిశుద్ధత, ఇది మంచి, ఇది చెడు అని మనకు తెలుసు. కానీ మన వాక్యం వింటామా? పాపం అన్నదాన్నే చేశామనుకో, చెడు అన్నదాన్నే చేశామనుకో, వాక్యము ఒప్పుకొని మనం చేశామనుకో, నువ్వైనా నేనైనా మనం గమనించవలసింది ఏంటో తెలుసా? మనం ఆత్మీయ జీవితంలో దిగంబరిగా ఉన్నాం. ఆదాము దిగంబరిగా ఉండి చెట్టు చాటున ఉండి దేవుడికి భయపడి, నేను భయపడుతున్నా నీకు నీ ఎదురుకు రావటానికి అని అంటున్నాడు. మనము ఆత్మ సంబంధం విషయంలో గనక వీటన్నిటిలో దిగంబరత్వమును కలిగి మనము బాహాటంగా మనుషులకు కనబడుతున్నాం, మందిరాల్లో కనబడుతున్నాం, ఇళ్లల్లో కనబడుతున్నాం, క్రైస్తవులుగా కనబడుతున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని కనబడుతున్నాం. కానీ ఏంటి తెలుసా? దేవుడికి భయపడతాడు. ఆయన దిగంబరత్వంతో ఉండి చెట్టు చాటు నుండి భయపడుతున్నాడు, కానీ మనకు భయం లేదు. దేవుడి సన్నిధి అంటే భయం లేదు, దేవుడి వాక్యం అంటే భయం లేదు. ఏమండి, దేవుడు ఆరాధించే విషయంలో భయం లేదు, క్రమములో భయం లేదు, ఏ విషయంలో భయం లేదు. అది మీరు పరిశీలన చేసుకుని, ఒకవేళ నేను ఆల్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకుంటే మంచిది, సంపూర్ణంగా ఉన్నారు మీరైనా నేనైనా. కానీ ఏ విషయములో అయితే కనుక మనం వెనక్కి ఉన్నామో, ఆదాము చెట్టు చాటున ఉన్నాడు, మనము ఆత్మ సంబంధ విషయంలో దిగంబరగా ఉన్నామని గుర్తించుకోండి. సిగ్గేస్తుంది మనకు ఆ విషయం మనకు అన్వయించుకుంటే. చిచ్చి నేనేటి, ఇప్పుడు బట్టలు లేకుండా ఒక వ్యక్తి అలాగ వెళ్ళిపోతే చూస్తామా? దిగంబరత్వంతో ఉంటే అసహ్యంగా ఉంటుంది. అలాగా మరి ఆత్మ సంబంధమైన విషయంలో అంటే ఆత్మీయంగా మన దిగంబరత్వంతో ఉంటే దేవుడికి సిగ్గుగా ఉంటుంది. ఏటి నా బిడ్డ ఎలాగైపోడు, మా అబ్బాయి ఏటి గొడ్డలు లేకుండా తిరుగుతున్నాడు అన్న బాధ ఉండదు మనకి? ఉంటుందా? ఉంటుంది. శానాన్ని దెయ్యం పట్టినప్పుడు సమాధిలో ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఏట్రా బాబుడు ఎలాగైపోయాడు, బట్టలు లేకుండా ఏమి లేకుండా సమాధిలో నివాసం చేస్తాడని. అలాగా ఆత్మ సంబంధమైన విషయంలో గనక మనము ఏంటి దిగంబరత్వం కలిగి ఉంటే దేవుడు ఏమైనా బాధపడతాడో తెలుసా? నా సొంత మాట చెప్తే, అయ్యరే నా బిడ్డలు ఏంట్రా ఎంత దిగంబరత్వంతో ఉన్నారా, మనుషులు కనబడమను. కానీ ఇతగాడు ఈ ఆదాము దేవునికి భయపడ్డాడు. అంటే దేవుడు చెయ్యొద్దన్నది చేశానని భయపడుతున్నాడు. ఈ భయం ఎప్పుడు ఉండాలి? ఈ భయం ఎప్పుడు ఉండాలి? పండు తినక ముందు ఉండాలి. మనకెప్పుడు ఉండాలి? మనకెప్పుడు వాక్యం వినినంతనే సరి చేసుకునేలాగా ఉండాలి. వాక్యం విని వాక్యానుసారంగా బ్రతికే విషయంలో ఉండాలి. పర్వాలేదులే, ఇప్పుడు వాక్యం విన్నాం, తర్వాత పోయి సమాధాన పడదామంటే అవతలోడు సమాధాన పడి కూడా చచ్చిపోతే
లేదా నువ్వు చచ్చిపోతే అప్పుడు రేపొద్దు పరలోకంలోకి వెళ్ళి అదే తీర్పులోకి వెళ్ళిన తర్వాత ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాగెలాగెలాగ వణిగిపోతాం మనం. ఆదాము చెట్టు చాటున, అక్కడ చెట్టు చాటున, అమ్మ చాటున, నాన్న చాటున ఉంటా కుదరదు. అక్కడ ఎక్కడికి వచ్చేయాలి? సింహాసనం ఎదురుకు వచ్చేయాలి. వాడి లెక్క అప్పగించాలి. అక్కడ ఇక్కడ చెట్టు అయిపోయింది, అక్కడ చెట్లు ఉండవు. ఇంకా అక్కడ మా నాన్న ఉన్నాడు, ఇక్కడ మా నాన్న పక్క వెళ్దాము, మా తాత ఉన్నాడు, మా తాత పక్క వెళ్దాము, లేకపోతే నా ఫేవరెట్ హీరో ఉన్నాడు, హీరో పక్క వెళ్దామంటే అవ్వదు. అక్కడ ప్రతి ఒక్కడు కూడా ఏంటి ఆ ధవల సింహాసనం ఎదుటికి వచ్చి ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. అప్పుడు భయపడితే పని అవదు. అయ్యా నువ్వు దేవుడువు, నువ్వు సర్వశక్తివంతుడు, నీవే దేవుడిని ఒప్పుకొని భయపడుతున్నాను అన్న ఏమి ఫలితం ఉండదు. ఇక్కడ భయపడ్డాడు, ఏమన్నా ఫలితం ఉందా? ఏం చేశాడు దేవుడు? వాళ్ళిద్దరిని కట్టగట్టి పొమ్మన్నాడు బయటికి. మనల్ని కూడా రేపొద్దు పరలోకంలో ఏం చేస్తాడు తెలుసా? తీర్పు జరిగిన తర్వాత అక్కడ ఎంత భయపడ్డా మనల్ని తీసుకెళ్ళి చీకటి బిలములో బాడేస్తాడు, అగ్నితో మండు గుండకములో బాడేస్తాడు. వీళ్ళు ఎలాగైతే ఏదేని వనముల నుంచి తోలేశాడో మనల్ని కూడా నిత్య నరకాగ్నికి తోలేస్తాడు దేవుడు. అర్థమైందా మీకు? అందుకే మనం మొదటగా దేవుడు మాటకు భయపడాలి. దేవుడు మాటకు భయపడి పరిస్థితులు మనకు ప్రతికూలంగా వచ్చినప్పుడు అది చేసేసి అయ్యా నీకు భయపడుతున్నాను అనే దానికంటే ఆ పరిస్థితులు మనం ఎంతంటే ఎంత ప్రమేయం లేకుండా మనం కాపాడుకుని వాక్యము కొరకే బ్రతికితే, వాక్యము కొరకే మనం జీవించగలిగితే గనక దేవునికి భయపడతాను, నీకు కాదు. అర్థమైందా? నేను దేవుడికి భయపడి నేను అబద్ధాన్ని నిజము కానీ నిజాన్ని అబద్ధం కానీ చెప్పను అని మనం చెప్పాలి. అంతేగాని మనుషులకు భయపడి, అధికారులకు భయపడి, ఇంట్లో వాళ్ళకి భయపడి మనము అన్యాయాన్ని న్యాయముగా, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తే వీళ్ళకి ఏదేను వనంలో నుంచోడానికి ఎలాగైతే నిలువ నీడ లేకుండా పోయిందో రేపొద్దున పరలోకంలో మనకి ఇంత మాత్రం స్థలం ఉండదు. అర్థమైందా? నేను ఫస్ట్ చెప్పాను కదా, మన పరలోక రాజ్యానికి వెళ్ళటం కోసమే కదా ఈ భక్తి. పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకే కదా ఈ ఆరాధనలు. పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకే కదా ఈ నిందలు అవమానాలు భరించినదే. కొట్టగలిగే శక్తి ఉన్న కొట్టకపోవటానికి, తిట్టగలిగే కెపాసిటీ ఉన్న తిట్టకపోవటానికి కారణం ఏంటి? మనం ఆయనకి భయపడుతున్నాం, ఏళ్ళకి కాదు. ఏళ్ళేమనుకుంటారంటే, ఈ ప్రజలందరూ ఏమనుకుంటారంటే వీడు నాకు భయపడిపోయి మాట్లాడతలేదురా అని అనుకుంటున్నారు. కానీ మనం ఏళ్ళకి సమాజానికి భయపడి కాదు, క్రైస్తవ సమాజం లోకములో ఉన్నవాడికి భయపడి కాదు, పరలోకములో ఉన్నవాడికి భయపడి బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మాట్లాడక అన్నాడు, మాట్లాడక మానేసాం. తిట్టొద్దు అన్నాడు, తిడతో మానేసాం. పగ తీర్చుకోవద్దు అన్నాడు, పగ తీర్చుకోవడం మానేసాం. కారణం మనం ఆయనకి భయపడ్డాం. అందుకే భయం అనేది ప్రతి క్రైస్తవుడికి క్రీస్తునందు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ భయం కనబడుతుంది చూడండి. 17 వచనం చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఒకసారి చూడండి, మన మూలవాక్యలు ఏం చదువుకున్నాం? దేవుడు పక్షపాతి కాదు, ప్రతి జనములో నుండి అని ఉంది కదా. వీళ్ళు ఐగుప్తు మంత్రసానులు అంటే దేవుడు తెలియదు. వారు రాజు చెప్పిన ఆజ్ఞను వారు ఏమాత్రం కూడా పాటించకుండా దేవుడికి భయపడ్డారంటే అండి. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడ్డారు వారు. దేవునికి భయపడి ఫరో ఇచ్చిన ఆజ్ఞను తుంగలో తొక్కేసి మగబిడ్డలందరినీ వాళ్ళు బ్రతికించేశారు. అది తెలిసింది ఎవరికే? ఫరోకి. తెలిసి వీళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. అయినా కానీ వారు భయపడ కారణం ఏంటంటే ఫరోకి భయపడలేదు. వాళ్ళు ఎవరికి భయపడ్డారు? ఫరో అంటే ఐగుప్తుకి దేవుళ్ళు అంటాడు. ఫరో అంటే ఐగుప్తు దేశానికి దేవుళ్ళు అంటాడు. అటువంటి ఐగుప్తు రాజు, ఐగుప్తు ఒక రాజు కింద బ్రతుకుతున్న వ్యక్తులు, వారి సంపద కింద బ్రతుకుతున్న వ్యక్తులు, వారు భిక్షమాడెత్తే బ్రతికే వ్యక్తులు, వారి జీతం ఎత్తే బ్రతికే వ్యక్తులు, వీళ్ళు రాజుకి భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? వారు దేవుడు కాని దేవుడికి భయపడ్డారు. అర్థమైందా? ఐగుప్తు దేవుడు మన దేవుడు, దేవుడు అందరికీ దేవుడే. కానీ వీళ్ళ దేవతలు వేరు, వీళ్ళ దేవుడు అంటే ఎరగని ప్రజలు. అటువంటి స్థలములో దేవుడు పక్షపాతి కాదు.
వారు దేవుడికి ప్రతి జనాంగము కావాలి. ప్రతి జనాంగంలో తన ప్రజలు కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆయా తెగల నుండి, ఆయా దేశాల నుండి, ఆయా పరిస్థితుల నుండి ఎందరైతే భయపడి నీతిగా నడుచుకుంటారో వారందరిని అంగీకరిస్తాడు నా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన పక్షపాతి కాదు. ఈ ఐగుప్తు దేశంలో మంత్రసానులు దేవునికి భయపడ్డారంటే అండి, ఇశ్రాయేలు ప్రజలకు పుట్టే పిల్లలని చంపేమని ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ సమయంలోనే మోషే గారు పుట్టాడు. వీరు బ్రతికిచ్చారు. అప్పుడు అడిగాడు, మీరు ఎందుకు పని చేశారంటే, వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు వాళ్ళకే. ఐగుప్తు స్త్రీల కంటే హిబ్రీ స్త్రీలు చాలా సురుకైన వారు. అంటే ఎలాగనుకున్నా, మేము వెళ్ళేటప్పటికే వారు కాన్పు చేసేసి పిల్లలనే దాచేస్తున్నారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. చూసే ఎంత సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఎవరు? రాజు ఎదుట చెబుతున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రి దగ్గర చెబుతున్నారు. ఏంటో తెలుసా? మేము పలానా చోట నిప్పులు వస్తాయని వెళ్తున్నామండి. వెళ్ళేటప్పటికి వారికి కనేసి జాగ్రత్త పడిపోతున్నారు. అంటే ఏం చెప్పారు తెలుసా? మన దేశంలో ఉన్న స్త్రీల కంటే ఇశ్రాయేలుడు అంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు అనగానే ఇంకేం చేయాలో తెలియక మగబిడ్డలందరిని చంపేమని ఒక ఆజ్ఞ వచ్చింది. అయితే చూడండి, వాళ్ళ విషయం పక్కన పెడితే వీరు దేవుడికి భయపడినంత కాలం వారు మంచి పనే చేశారు. ఫరోకి భయపడలేదు, దేవునికి భయపడ్డారు. ఫరోకి భయపడితే ఏం చేద్దరు చెప్పండి? చెప్పాలి. మోసేని కూడా చంపేదురు. మరి ఆ కాలంలోనే మోసే పుట్టాడు కదా. ఫరోకి భయపడితే మగపిల్లలందరిని చంపేదురు, మోసే కూడా చచ్చిపోతుడు. వీరు దేవుడికి భయపడ్డారు కాబట్టి దేవుడు వీళ్ళు ఏం చేశాడు చూసారా? చూడండి 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేస్తును. దేవునికి స్తోత్రం. చూడండి, మనము భయపడటం వల్ల దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, దేవుడు మనం వృద్ధి చేస్తాడు. దేవుడికి భయపడితే ఆయన కృతజ్ఞత చూపుతాడు మనకి. మనుషులకు భయపడ్డామనుకో, ఆడు నాకు భయపడ్డారా అది మనం అంటే అంటాడు. ఎవడైనా అంటాడా లేదా? ఆడు నాకు భయపడవలసిందే అని అంటారు మనుషులు. కానీ దేవుడికి భయపడితే దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేశాడు తెలుసా? వారు వంశాన్ని 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 ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి భయపడటం వల్ల మనము మన కుటుంబం పిల్లలు 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 పిల్లల పిల్లలు ఈ భూమి ఆకాశం గతించేంత వరకు ఎంత సంతానం అయితే మన గర్భం నుండి ఉద్భవిస్తుందో వారందరూ ఆశీర్వించబడతారు. కారణం భయపడటం వల్ల. మన ఒక మనిషికి భయపడితే ఆ మనిషి తన గర్వాన్ని చూపిస్తాడు. నాకు భయపడాలంతే, నేనే రాజు నేనే మంత్రి, భయపడాలి. కానీ మనం దేవాతి దేవుడికి భయపడితే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వీళ్ళు ఏ కారణం చేత భయపడుతున్నారు అని ఎరిగిన నా దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయనకి ప్రతి ఒక్కరు కావాలి. ఇప్పుడు వీళ్ళు భయపడ్డారండి. మీరు నాకు ఇష్టమైన జనాంగం కాదు, మీరు ఐగుప్తులు, నేనంటే ఎరగని వారు, మీరు నా ప్రజలను బాధ పెట్టారు. మీ ఇంట్లో వాళ్ళు, మీ భర్తలు, మీ యజమానులు, మీ రాజు నా ప్రజలని భయపెట్టారు. వారిని దూరంగా గెంటేసి గోషేనని ప్రాంతం ఇచ్చి అక్కడ వారితో ఎట్టి సాకరీ చేయించారు మీరు. కాబట్టి మీరు అసలు నాకు వద్దు అని అన్నాడా? మీరు మాకు మేలు చేసినా నాకు వద్దు అని అన్నాడా? మా హెబ్రీ స్త్రీలు పిల్లలను మీరు బ్రతికించారు అయినా నాకు వద్దు అని అన్నాడా? మనం ఏమంటాం తెలుసా? ఎవరైనా ఏదైనా మనకి కీడు చేసి తర్వాత ఏదైనా చేసి వద్దులే పట్టుకెళ్ళు, చాలులే పట్టుకెళ్ళు అని అంటాం మనం. చెప్పాను కదా, మనిషి నైజం అటువంటిది. కానీ దేవుడు అలా కాదు. వీరు చేసినది, వీరు ఎందుకు భయపడ్డారు, ఏ కారణం చేత భయపడ్డారని దేవుడు ఆలోచించగలిగితే వారికి తెలుసు దేవుడు సర్వశక్తివంతుడని. వారు ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు వారితో మాట్లాడలేదేమో, వారిని ఎప్పుడు దర్శించలేదేమో. కానీ వీరు గోషేను ప్రాంతంలో వీరు జీవిస్తున్నప్పుడు వీరి విధానం చూసి, వీరొక సహవాసం కూడిక చూసి, వీరొక పద్ధతిని చూసి వీరు నిజముగా దేవుడి ప్రజలు. వీరు నిజముగా దేవుడి ప్రజలు, వీరు దేవుడే అన్నట్టుగా వారు భయపడి ఆ కార్యాన్ని చేయలేదు. అనవసరంగా చిన్నపిల్లలను చంపేయటం ఏంటి అన్నదే వాళ్ళకి భయం కలిగింది. చంపటం అనేది ఈరోజు చాలా అయిపోయింది లేదా? కానీ బైబిల్ అంటుంది నరహత్య చేయకూడదు.
నరహత్య చేయకూడదు. పాత నిబంధనలో చేతితో చంపితే నరహత్య, కానీ కొత్త నిబంధనలు నరహత్య ఎలాగో తెలుసా? కత్తిగాటు వంటి మాటలు. చచ్చిపోరా అన్నమనుకో, ఆ వ్యక్తి నిజంగా చచ్చిపోవడానికి అదే నరహత్య, మన మీద నేరారోపణ చేసేస్తుంది. కాబట్టి చూడండి, ఇవాళ భయపడటం వల్ల దేవుడికి భయపడ్డారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, రండి ఇంకో చోటకి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. భయపడినప్పుడు ఏం చేయాలో ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి. 3వ వచనం. అందుకు 374 పేజీ. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని యోధా అంతటా ఉపవాస దినములు ఆచరింపవాలని చాటింపగా. చూడండి, భయము కలిగినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. ఏంటంట, మనకు కలుగుతున్న భయాలు కానీ, మనకి ఏ భయము కలిగినా, ప్రాణ భయము కలిగినా, ఆస్తి భయము కలిగినా, శత్రువు భయం కలిగినా, ఏవండి ఎటువంటి భయము కలిగినా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి ప్రార్థన చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి జనములో నాకు భయపడి వారిని అంటే ఎలాగ, ఎటువంటి భయం అంటే ఆ వ్యక్తికి భయము కలిగిందనుకో, ఆ భయం వల్ల ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. మనకు జ్వరం వస్తే భయం వచ్చి ఎక్కడికి వెళ్తాం? తాడుకి వెళ్తాం. అర్థమైందా? శకునుగాలను చూడడానికి వెళ్తాం. మన కాలు జారి కింద అడిపోయిందనుకో, భయం వేసి ఏం చేస్తాం? భయపడి గుమ్మాలు మార్చేస్తాం. మనకి ఏదైనా జరిగిందనుకో భయపడి ఏం చేస్తాం? వెళ్ళకూడదంటే అక్కడికి వెళ్ళటం మానేస్తాం. కానీ మనకు భయము కలుగుతున్నప్పుడు, లేదా ఈ విషయంలో నాకు ఒక సమాధానం కావాలి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా, చేస్తే ఏం జరుగుతుంది అని ఈ విషయాలు కూడా మనం భయపడుతున్నప్పుడు, ఎప్పుడైతే ఆ భయము మనకు కలిగిందో మన ప్రార్థన గదిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు బహు సైన్యము యుద్ధానికి వస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియదు అంటాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు, ఏమి తోచటం లేదు, మత్తి పోతుంది నాకు అన్నాడు యెహోషాపాతు. తెలుసా, ఆ సైన్యం చూసి అసలు ఏం చెయ్యాలో తెలియటం లేదని దేవుడి దగ్గర విచారిస్తూ ఉన్నప్పుడు చంటి బిడ్డలు ఎత్తుకున్న తల్లులు కూడా ఉన్నారు అక్కడ. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి దేవుడి పాదాల దగ్గర గడుపుతున్నారు. నేను అంటాను, మనకేదైనా భయము కలిగే పరిస్థితులు వస్తే చూడండి, కుటుంబం అంతా కూడా ఎక్కడికి రావాలి? చెప్పాలి, ఎక్కడికి రావాలి? చూడండి, 13వ వచనం చదవండి. 13వ వచనం. యోధా వారందరూ తమ శిష్యులతో, భార్యలతో, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఎలా నిలబడ్డారు చెప్పండి? భయపడుతూ నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ పైన అంటాడు యెహోషువ, దేవా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదయ్యా, ఈ బలమైన వ్యక్తులతో దెబ్బలాటాడడానికి మాకు శక్తి చాలదయ్యా, ఈ బలమైన వ్యక్తులు ఎదుర్కోవటానికి మాకు శక్తి చాలదయ్యా, ఏం చెయ్యాలో మాకు తోచటం లేదు, మా దిక్కు నీవే అని భయపడుతూ పిల్లలు కానించి, శిశువులు కానించి, భర్తలు, భార్యలు అందరూ కూడా దేవుడి సన్నిధిలో భయపడుతూ ప్రార్థన చేస్తుంది. మనము అంతే. మనం ఎదుర్కోలేని పరిస్థితులు ఎన్నుంటాయో అప్పుడు మన భయం కలుగుతుంది. మన మీద వ్యాజ్యమాడేవాడు బలవంతుడై ఉంటాడు, సమూహమై ఉంటుంది, వాడు జ్ఞానం కలిగిన వాడై ఉంటాడు, డబ్బు, హోదా, పరపతి అన్నీ ఉంటాయి. ఆ పరిస్థితిని బట్టి మనకు భయం కలుగుతుంది. కరెక్టే, భయం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అవతల వాడు మనకంటే బలవంతుడైనప్పుడు మనకు భయం కలుగుతుంది. గొలియాతును చూసి సౌలు భయపడలేదా? భయం కలుగుతుంది. కానీ ఆ భయం కలిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఏంటి, నీ బంధువుల దగ్గరకో, నా బంధువుల దగ్గరకో, అక్కడికో అక్కడికో కాదు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. ఎలాగొచ్చారంటే వాళ్ళు పసి పిల్లలు, శిశువులతో సహా
దేవుడి సన్నిధికి వచ్చి భయపడుతూ వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? చంటి బిడ్డలు ఎత్తుకున్నారు, బాలింతలుగా ఉన్నారు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, అందరిలో ఒకటే ఉంది, భయం. ఏంటో తెలుసా? అయ్యా, అంత గొప్ప సైన్యాన్ని మేము ఓడించలేం, మా వల్ల కాదు, మాకు భయం వేస్తుంది అని వారు ఏం చెయ్యాలో తోచటం లేదు. ఎక్కడికి పారిపోవాలో, ఎలా పారిపోవాలో మాకేమీ అర్థం కావటం లేదని వారు అక్కడ భయపడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారని తెలుసా? మన జీవితంలో కూడా భయపడే సందర్భములు వచ్చినప్పుడు మన మనసును నిబ్బరము చేసుకుని దేవుడి సన్నిధిలో ఈ ప్రార్థన చెయ్యాలి. చాలాసార్లు చేసిన ఈ ప్రార్థన నేను ఇప్పటికి చేస్తున్నాను. మాకు శక్తి చాలదయ్యా, వాళ్ళని ఓడించలేం ప్రభా, వాళ్ళని గెలవలేం ప్రభా, వాళ్ళకి మాట సమాధానం చెప్పలేం ప్రభా, వాళ్ళు 10 మంది కలిగిన వాళ్ళు ప్రభా, మేము ఒంటరి వాళ్ళం ప్రభా, మాకేమి తోచడం లేదు ప్రభా, నీవే మా దిక్కు అని మనం దేవుడి సన్నిధిలో ఆ పరిస్థితిని బట్టి భయపడి ప్రభు దగ్గరికి రాగలిగితే కనుక ఏంటి, దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? తన బలిష్టమైన రెక్కల చాటు కింద మనల్ని ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. తన బలిష్టమైన రెక్కల చాటు కింద మనల్ని భద్రపరిచిన తర్వాత సాతానుడు కానీ మన విరోధులు కానీ మన చుట్టూ తిరగాలి తప్ప మనల్ని ఏమాత్రం కూడా బయటికి లాగలేరు. అర్థమైందా? లాగలేరు. కన్నంలో కనుక కలుగుల పాము ఎలాగెళ్ళి తోకబెడి తాగితే వచ్చేది కదా, అలాగ మనం లాగేద్దాం అనుకుంటారు. ఆయన బలిష్టమైన రెక్కల చాటుకి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవ్వడు కూడా లాగలేడు బయటికి. కారణం ఏంటో తెలుసా? లాగేవాడిని బట్టి భయపడి ఈ భయము ఆయన పాదాల దగ్గరికి రాగానే ఆయన ఒకేసారి మనల్ని ఆయన స్వాధీనములో తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా భయపడితే మనం ఏం చేస్తాం? రాత్రి మాట తుళ్ళి లెగిస్తే ఎమ్మని ఎత్తుకుని చంటి పిల్లల్ని భుజాల మీద వేసుకుని ఏమైందమ్మా భయపడకు అంటామనమా? అంటాం. అలాగా ఆ భయములంటి భయము మనకు కలిగినప్పుడు కూడా దేవుడు ఆయన దగ్గరికి తీసుకుని ఆయన భుజాలు కాంచుకుని, నేనున్నాను రా, నువ్వు భయపడకు. దేవునికి స్తోత్రం. నేనున్నాను, నువ్వు భయపడకు. నీ పరిస్థితులన్నిటిని కూడా ఒక రోజున చూడు, మబ్బు తొలగిపోవునట్లుగా కనురెప్పపాటు సమయములో ఎలాగైతే ఉంటుందో అలాగ తీసేస్తాను. అప్పటి వరకు మన దగ్గర అలాగలా ఉడికిపోతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? త్వరితముగా మన పరిస్థితిని అంతటిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చాలా మంది చూడు, భయపడి కొన్ని ప్రదేశాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భయపడి దేవుడి దగ్గరికి రారు. అర్థం? భయపడి దేవుడి అంటే ఎక్కడి నుంచి పాపములో ఉన్నవాడు భయపడి పరిశుద్ధతలోనికి రాడు, లోకములో ఉన్నవాడు భయపడి దేవుడి సన్నిధికి రాడు. అర్థమైందా? ఇలాగ ప్రతి విషయంలో భయపడిన వ్యక్తి దేవునికి అన్యాయమైనది ఏదైనా నీకు కనబడితే న్యాయమైన మార్గంలోనికి వచ్చేస్తాం. కానీ భయపడకుండా ఏమవుతుందిలే, ఏం చేస్తారులే, ఎవడేం చేస్తాడు అనుకుంటే నేను అంటాను, ఈ లోకంలో ఎవడో నేను ఏమి చేయకపోవచ్చు. ఎందుకంటే నీకు బలం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నేను చెబుతున్నాను, నీవు ఒక రోజున ఒక వ్యక్తి దగ్గర భయపడాలి. వణికిపోతావు, గజగజలాడిపోతావు. ఆయన ముఖములో ముఖం పెట్టి చూడటానికి కూడా ధైర్యం చాలదు. ఆయనే అగ్నినేత్రములు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఏంటో తెలుసా? పైకి భక్తి చేస్తారు, కానీ దేవుడి గురించి మాట్లాడాలంటే వారు ఒప్పుకోరు, భయపడతారు. ఎందుకంటే ఉద్యోగం పోతుంది, రాయితీలు పోతాయి, నలుగురిలో చిన్నపోతామని చాలామంది క్రైస్తవులము అని చెప్పుకోవటానికి కూడా భయపడతారు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్తలోనికి రండి, 12వ అధ్యాయంలోనికి రండి. వాళ్ళ మీకు చూపిస్తాను. 12:42. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజము నుండి వెలివేయబడుదమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూసారు ఇక్కడ ఏ భయం కనబడుతుందో? ఆయన ప్రతి జనములో ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి దేవాతి దేవుడు ఇష్టపడుతూ ఉంటుంటే, ఇక్కడ కొంతమంది అంట అధికారులు అనేక మంది ఒప్పుకున్నారంట, కానీ
చూడండి, సమాజము నుండి వెలివేయబడతామేమని భయపడే ఒప్పుకోలేదు. ఇవాళ ఎవరికి భయపడ్డారు? ఆదాము ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు? ప్రజలకు భయపడుతున్నారు. ఉద్యోగాలు పోతాయని. నేను అంటాను దీన్ని బట్టి, అవునా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెయ్యొస్తుందంటే నేను అంటే ప్రపంచం ఉన్న చేతులని లెగుతాయేమనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ప్రేమ వారికి దొరకగా అన్యాయం అయిపోయి ఆదరణ లేని సమయంలో ఏదో ఒక విధంగా ఏదో ఒక పరిస్థితుల్లో యేసు ప్రభు వారికి పరిచయం అవుతాడు. వారి హృదయాలకు నిజంగా నెమ్మది కలిగిన తర్వాత ఆయన విడిచి ఉండలేనోళ్ళు, మరుగైనోళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. వారు ఒప్పుకోలేదు. వారి భయం ఏంటో తెలుసా? వారికున్న రాయితీలు లేదా వారికున్న ఉద్యోగాలు, వారికున్న నివాస స్థలములు కోల్పోతావేమో, రిజర్వేషన్లు పోతాయేమో అని భయపడి ఒప్పుకుంటలేదు. కానీ మనమైతే ఏది పోయినా దేవుడిని ఒప్పుకోవాలి. ఏది పోయినంటే చెప్పండి, ఏం పోయినా? ప్రాణము పోయినా సరే యేసే నిజదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో నుండి, ప్రతి దేశములో నుండి, ప్రతి గ్రామములో నుండి, ప్రతి జాతిలో నుండి, కుల మత భేదం ఏమీ లేదానికి, రంగు భేదం ఏమీ లేదు. ఆయన యందు భయపడవలసిలో భయపడి నీతిగా నడుచుకుంటే నీకే పరలోక రాజ్యం అని అంగీకరిస్తాడని. దేవునికి స్తోత్రం. మరి నీతిగా అంటే చూడండి, నీతి ఉపదేశకాండం 6వ అధ్యాయం 25. అసలు నీతి అంటే ఏంటి? మనం అనుకున్నది నీత లేఖనం ఏమి చెబుతుందో చూద్దాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, నీతి మనకి ఎప్పుడు కలుగుతుందంటే చూడండి, సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకోవాలి. అంటే ఆజ్ఞలంటే దేవుని మాటలు, కండిషన్స్, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యి అని దేవుడు మనకి ఏదైతే చెప్పాడో వాటిని అనుసరించి మనం ఎప్పుడైతే నడవటం ప్రారంభిస్తామో అలా నడిచిన తర్వాత కొంతమంది దూరం అవ్వచ్చు, కొంతమంది దగ్గర అవ్వచ్చు, అయినా పర్వాలేదు. నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే ఇవన్నీ తప్పవు. దేవుడి మాటలు అనుసరిస్తున్నప్పుడు, దేవుడి ఆజ్ఞలు గైకుంటున్నప్పుడు కొందరు దూరం అవుతారు, కొందరు దగ్గర అవుతారు. దూరమైన వాళ్ళు ఎందుకు అయ్యావని అడగము, దగ్గరైన వాళ్ళు ఎందుకు అయ్యారు అని అడగకూడదు. కారణం ఏంటి చెప్పనా? నేను నీతి కలిగి బ్రతకాలి, నేను నీతిమంతుడిగా మార్చబడాలి. నన్ను నీతిగా మార్చేది ఏదైనా ఉంది అంటే, నాకు నీతి కలగడానికి అవకాశం ఏదైనా ఉందంటే, ఈ లోకంలో ఏ మనుష్యుడు మాట నమ్మినా నాకు నీతి కలగదు. నేను నీతిమంతుడిగా మార్చబడను. అది నా తల్లైనా, చెల్లైనా, అన్నయ్యనా, తమ్ముడైనా, అక్కైనా, ప్రాణ స్నేహితుడైనా వాడి మాట వల్ల నీతి నీకు నాకు ఎప్పటికీ కలగదో. దేవుని మాట కలిగి కనుక నువ్వు నడిస్తే అప్పుడు నువ్వు నీతి కలుగుతుంది నీకు. దేవునికి స్తోత్రం. ఎందుకు మనుషుల మాట మనకు నీతి కలగదు? ఎందుకు కలగదు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరూ అంటే నేను ఉన్నాను, మీరు ఉన్నారు. ఇప్పుడు నా వల్ల మీకేం కలుగుతుంది? మీ వల్ల నాకేం కలుగుతుంది? ఏం కలగదు. నీకు నాకు మధ్య దేవుడు మాటలు కనుక పనిచేస్తే నీకు నీతి కలుగుతుంది, నాకు నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మనుషుల మాటల వల్ల కాదండి, దేవుడి ఆజ్ఞలు గైకొనటం వల్ల మనకు నీతి కలుగుతుంది. ఇలాగ నీతి కలిగిన వాడిని దేవుడు అంగీకరిస్తాడు. ఇటువంటి నీతి మార్గములు నడిచేవాడిని దేవుడు అంగీకరిస్తాడు. మీరు అంగీకరిస్తారంటే మీరు గుర్తించుకోండి, ఈ లోకములో కాదు, పరలోకములో. ఈ లోకములు అంగీకరించాడు కాబట్టి ఈ రోజుకి బ్రతుకున్నాం. చచ్చామనుకో అయిపోయినట్టేమంట. మరి గమనించి, ఎవరైనా చనిపోయారనుకో ఆ దగ్గరికి ఎలాగనుకోలే, ఇప్పటి వరకు దేవుడిని అంగీకరించాడు రా, అంగీకరించాడు కాబట్టి ఇప్పటి వరకు బతుకున్నాడు, అంగీకరించాడు కాబట్టి చచ్చిపోయాడు. అలాగా మనం ఇప్పుడు బ్రతికున్నామంటే దేవుడు అంగీకరిస్తున్నాడు. కానీ ఆయన ఇష్టమేడు తెలుసా? ఇక్కడ ఉన్నవాడు పరలోకంలో నాతో ఉండాలి. నేను వెళ్ళి స్థలములు సిద్ధపరచడానికి వెళ్ళాను రా బాబు. ఎందుకు? నువ్వు నేను
ఒకే చోట ఉండులాగును అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళి అదే స్థలములో మనం కూర్చుండబెట్టి ఇది నీది, ఇది నీది అని మనకి పంచి ఇవ్వాలి అంటే మొదట మనం ఆయన చేత అంగీకరించబడాలి. అంగీకరించబడాలంటే ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. మనం అనుకున్న నీతి కాదు. మనం ఏంటో తెలుసా? ఒకరికి మంచి చేస్తాం, ఒకరికి కీడు చేస్తాం. మంచి చేసినప్పుడు నీతిమంతుడిగా ఫీల్ అయిపోతాం. అది కాదు నీతి. ఏ మనుషుల్లో నీతి లేదు, కానీ దేవుడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నీ రాజు నీతి గలవాడై సాత్వికుడై ఏటి ఆడిద పిల్లకి వస్తూ ఉన్నాడు. ఆయన ఎంత నీతి కలిగినాడు తెలుసా? తన మీద దుర్నీతికి పాలు పడతాడని తెలుసు కూడా యోధా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన. అంత నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి సమూయేలు గ్రంథానికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17-18. ఇక్కడ నీతి ఉంటుంది చూడండి. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితు గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఎక్కడో నీతి కనపడుతుంది. ఏ నీతో తెలుసండి? అపకారం చేసేవాడికి ఉపకారం చేసే నీతి. ప్రతి జనములో నుండి కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని అంగీకరిస్తానని చెప్పిన దేవుడు, నీకెవడైనా అపకారం చేస్తే ఆడికి నువ్వేం చేయాలి? ఉపకారం చేయాలి. చెయ్యకపోతే మానేస్తూ మౌనంగా ఉండాలి. కీడు మాత్రము చెయ్యకూడదు. ఎవరంటున్నారు ఈ మాట అంటే సౌలును చంపడానికి దావీదుకి 100% అవకాశం వచ్చింది. తేలికగా వచ్చింది. పరిగెత్తకుండా వెతకకుండా వచ్చింది. ఎప్పుడైతే పరిస్థితి వచ్చిందో వారు అన్నారు, చంపేయి దావీదు, చంపేయి. మనకి పరిగెత్తలేమనంటే చంపడు. చంపకుండా ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇదిగో నిన్ను చంపే అవకాశం వచ్చినా సరే నేను నిన్ను చంపలేదు అని చెప్పగానే చూడండి సౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ ఎడల అపకారము కలిగిన వాడిని, కానీ నీవైతే ఉపకారము చేసావు. దాన్ని బట్టి నేను చెప్తుంది ఏంటో తెలుసా? నాకంటే నీవే నీతిమంతుడు. చూడ, నీతిమంతుడుగా మనం ఎప్పుడు మార్చబడతామంటే, మన నీతిమంతుడు అని ఎప్పుడు దేవుడి చేత పిలిపించుకుంటామంటే ఎవరికి కూడా మనము కీడు చేయకూడదు, ఎవరికి కూడా మనము అపకారం చేయకూడదు. వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టానంటాం. మనం ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏంటో తెలుసా? సాటి సహోదరుల మీద నిందలు తెలుసా? సేవకులే నేను ఇక సహించేది లేదు అని మాట్లాడుతున్నారు చాలా మంది. అదేంటి? దేవుడు చెప్పాడు? అక్కడ చెప్పాడా? అలాగనుకుంటే దావీదు నేను సహించేది లేదు, ఇంకా ఏసేస్తాను, నేసేస్తే ఏమైపోతాడు? సౌలు ఏమైపోతాడు? చెప్పండి, ఏమైపోతాడు? అంటే దావీదు తెంగరోడా? దావీదు తెలివి తక్కువడా? అంటే ఈ రోజు మాట్లాడుతున్నవారు తెలివైనోడా? నేను సహించేది లేదు, ఇప్పటి వరకు సహించాడు, ఇంకా సహించని చెప్పేసి క్రైస్తవుని రోడ్డు మీద తీసుకొచ్చి బట్టబయలు చేస్తున్నారు చాలామంది. తెలుసా? అది ముమ్మాటికి తప్పది. అలాగా చేసేయాలంటే పక్కోళ్ళు ఏసే అని అన్నారా? దావీదుని అన్నారా లేదా? ఏసాడా దావీదు? ఏసాడా? వేయలేదు. మరి ఈ రోజునేంటి? చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నేను అంటాను, వాళ్ళకి నిజంగా వాక్యం తెలియదు. ఏం తెలుసండి చెప్పనా? నన్ను అన్నాడు, ఇప్పుడు వరకు సహించాను, ఇంకా సహించేది లేదు. ఇది ఏ మనసు? ఇది నీతి కలిగిన వాళ్ళు చేసే పనులు కాదు, దుర్నీతి. ఇది దుర్నీతి కలిగిన వాళ్ళు చేసే పని. పక్కోడు చెప్పాడని దావీదు వేసేస్తే మరి మన పక్కోళ్ళు చెప్పారని మనం ఎందుకు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం? మనం ఎందుకు చేస్తున్నాం? క్రైస్తవుని ఎందుకు మనం నవ్వులు పనులు చేస్తున్నాం? కారణం ఏంటో తెలుసా? వీళ్ళు దుర్నీతి పరులు, సహించేదే లేదు అని బయట పెట్టి వీరు ఇచ్చను బయటెట్టుకుంటున్నారు. కానీ ఈ మధ్యన ఇందు నిమిత్తమ కదా నా నామం అవమానపరచబడుతుంది అన్నాడు దేవుడు. చెప్పండి,
మనమైనా మన భక్తి చేస్తున్నామా? భక్తి చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పర్లేదులే తినే, పర్లేదులే ఎల్లు, పర్లేదులే చేసే అని ఎవరో ఏదో చెప్తున్నప్పుడు, అది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అయినా చేయకుండా మనం ఉండగలిగితే నువ్వెంత నీతిమంతుడురా అని అంటాడు దేవుడు. నువ్వు చెయ్యగలిగే శక్తి ఉన్నా కానీ నీ తిట్టినోని తిట్టకుండా నువ్వు వెళ్ళే చోటకి వెళ్ళే అవకాశం వెళ్ళకపోవటం వల్ల నీవే నా కంటికి నీతిమంతుడు అంటాడు. ఏమంటాడు? నీవే నా కంటికి నీతిమంతుడువు అని అంటాడు దేవుడు. ఇక్కడ సౌలు అంటాడు నాకంటే, దేవుడు అంటాడు నా కంటికి నీవే నీతిమంతుడు అంటాడు అని అంటాడు కదా. నోవాహు, అయ్యా నోవాహు చెప్పయ్యా, ఈ తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. మరి ఏం చేయను? సర్దేసుకో. ఏంటి ప్రభా? అన్ని సర్దేసుకుని వాడగట్టే. నేను నీతిమంతులు మరచుట అసాధ్యం, నీతిమంతులను విడవను, నీతిమంతులు పిల్లల భిక్షమెత్తుకోవటం నేను ఎన్నడూ చూడలేదని దావీదు అంటున్నాడు. నేను బాల్యములో కానీ మధ్యతరగతి వయసులో వచ్చాక కూడా, చచ్చిపోయే చివరి క్షణంలో కూడా నీతిమంతులు పిల్లల భిక్షమెట్టుకోవటం నేను చూడలేదు. చూశాడా దేవుడు? చూడడు. మరి ఈరోజు చాలామంది ఇతడు వరకు అపకారం చేసేస్తారు. మాటల్లో అపకారం, క్రియల్లో అపకారం. ప్రభువు అన్నాడు కత్తెట్టి పొడితే కాదు, కత్తిగాటి మాటల వల్ల చాలు. వ్యభిచారం చేస్తే కాదు, చెయ్యాలని ఆలోచనలు వస్తే చాలు. అవతలోని తిట్టక్కర్లేదు, తిట్టే ఆలోచన కలిగితే చాలు. అవతడి మీద పగ పెట్టుకో అవసరం లేదు. ఆడి మీద మనకి వ్యతిరేకమైన భావం కలిగి ఉంటే చాలు, నువ్వు శత్రువే. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? తన సహోదరుని ద్వేషించేవాడు దేనికి లోనవుతాడు? నిత్య నరకాగ్నికి లోన. ఇది ఒక్కసారి మీరు అన్వయించుకోండి. తన సహోదరుని ద్వేషించేవాడు నిత్య నరకాగ్నికి లోనవుతాడంటే, ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తిడితే అది ద్వేషించటమా? నా అంతరంగములో ఆడు ఏడిచాడు అది ద్వేషించడమో చెప్పండి? రెండూ ద్వేషించడమే. ఇదేమో మనుషులు చూస్తారు, అదేమో దేవుడు చూస్తాడు. అప్పుడు నేను ఎక్కడ పోతానో? నిత్య నరకాగ్నికి లోనవుతాను. కానీ ఈరోజు చాలామంది మరి తెలుసో తెలియదో నిజంగా అసలు వాళ్ళ నాకు ఎంత బాధ వేస్తుంది తెలుసా? పైగా అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు యువతల వ్యక్తి మాట్లాడేటప్పుడు కింద కామెంట్లు చదివితే ఎలాగుంటుందో తెలుసా? ఈడేమో ఆడి పక్షాన, ఈడేమో ఈడి పక్షాన. క్రీస్తు పక్షాన ఎవరు లేరండి, లేరు, వదిలేశారు. ఆ రోజు ఆయన సిలువకు అప్పగించేటప్పుడు ఎంతమంది అయితే ఆయన కూడా ఉన్నవాళ్ళు ఉన్నారో, ఎప్పుడైతే యోసేమనే తోటలో సైన్యం రాగానే అందరైతే విడిచిపెట్టి వెళ్ళిపోరు. అలాగే ఈ రోజు విడిచిపెట్టేసి మనుషుల పక్షానికి అన్నా నీదే కరెక్టు, అన్నా నీదే కరెక్టు, అన్నా నువ్వు వెనక్కి తగ్గకో. పౌలు అలా చెప్పాడా? ఏ విధము చేత నేను ఒక సహోదరుడు నష్టపోవట నాకు ఇష్టము లేదు, అందుకే నేను ఎన్నటికి మాంసం తినకుండా మానేశాను అన్నాడు. పౌలు గారు మాంసం తింటే మానేశాడు. మనకు అనుకో తన ఆహార నియమముని మార్చేసుకున్న కారణం ఏంటి చెప్పిన? ఒక సహోదరుడు, ఏ సహోదరుడు కరిగే తన సిలువలో మరణించాడు, ఆ సహోదరుడు నా వల్ల బలహీనపరచబడకూడదని. కానీ ఈ రోజున క్రైస్తవంలో ఎంతమందిని బలహీనపరిచేస్తున్నారో తెలుసా? వీళ్ళ మొక్కలు ఆలక తెలియ, వాళ్ళ మొక్కలు వెళ్తారు, కానీ క్రైస్తవ్యం బలహీనమైపోతుంది, ఓటుకుండలుగా అయిపోతుంది. కారణం ఏంటి? మేము నీతిమంతులం అనుకుని అవతలో తప్పులు బయటెడుతున్నారు. సౌలు దేవుడి చేత అభిషేకించబడిన వాడేనా? చంపుతుంటే ఏమంటాడు? చెప్పాలి. చంపేమని పక్కోళ్ళు చెబుతుంటే ఏమంటాడు? దేవుని చేత అభిషేకించేవాడిని ముట్టకూడదు. అవునా కదా? కానీ ఇప్పుడు ఈరోజు చాలామంది, ఇప్పుడు మిమ్మల్ని అందరిని దేవుడు పిలిచాడు, మీ అందరి మీద దేవుడు ఆత్మ ఉంది, ఏదో బలహీనపరచబడ్డారు. ఇప్పుడు అలాగని మీకోసం చెడ్డ ప్రసారం చేయొచ్చా? అదేంటి? చేయకూడదుగా. అరే దేవుడి చేత వాడు పిలవబడ్డాడు, వాడు తప్పిపోతే దేవుడే చూసుకుంటాడు. కానీ నేను వెళ్తే హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, నేరుగా మాట్లాడాలి. ఈ కమ్యూనికేషన్ ఉండదు. ఈ కమ్యూనికేషన్ మరి యూట్యూబ్ ఛానల్ రానని చెప్పు, మరి ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు ఇది పెద్ద వేదిక అయిపోయింది. దేవుడే వారిని చూసుకును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదుకి అవకాశం సౌలుని ఏమాత్రం కూడా చంపబోదప్పటికి అంటున్నాడు, నువ్వు నాకంటే నీవే నీతిమంతుడు. చూడండి 26:23 చదవండి. ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందినమని చంప నల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి
నాకు ప్రతిఫలం దయచేరు. ఇప్పుడు చూడండి, అవకాశం వచ్చింది నిన్ను కొట్టినోడు కొట్టడానికి, అవకాశం వచ్చి నేను తిట్టినోడు తిట్టడానికి, అవకాశం వచ్చి నష్టపరచడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలన్నిటిని వదులుకొని పైగా ఆడికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం పెట్టి నా దేవుడు నా నీతిని చూశాడు, నా విశ్వాసతను చూశాడు, చూసి నాకు పరలోక ఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది ఉందా ఈ రోజున ఎవరికైనా? ఉందా? కొడితే కొట్టించేసుకున్నాడు నా యేసయ్య, తన్నితే తన్నించుకున్నాడు. తన్నితే ఆయన ఎదరపడి నువ్వు నన్ను ఎందుకు తన్నావురని అడిగాడా? మరి ఈరోజు ఎందుకు అడుగుతున్నా చాలామంది? చంప మీద కొడితే ఆయన ఏమాత్రం కూడా మౌనం వహించాడు తప్ప ఒక్క మాట మాట్లాడు. నా యేసు ప్రభుల వారు కనుక ఒక్క మాట మాట్లాడుతూ, రే ఆ కొట్టేవాళ్ళు అందరు చూసి ఒక్కడైనా సరే మీరు నన్ను కొట్టడానికి ఒక్క కారణం చూపించండి రా అని అంటే చూపించగలుగుతారా? ఇప్పుడు నేను నాలో తప్పునే మీరు ఒక్కడు చెప్పనంటే మీరు ఏదో ఒకటి చెప్తారు. ఉంటుంది, నేను మనిషిని, పెద్ద ఏదో నీతిమంతులా నేను మాట్లాడడానికి ఇక్కడికి నేను సరిపోను. మరి ఆ వాక్యం ఎందుకది? తను ఉపేక్షించుకుని ప్రతిరోజు తన సిలువనెత్తి నేను వెంబడించాలంటే ప్రతిరోజు మనకు వచ్చిన పాపపు ఆలోచనలు, తలంపులు, ఉద్రేకములు, శత్రువు మీద కలుగుతున్న పగ, హాని చేసేవాడు ఎదురైనప్పుడు కలిగే ఉద్రేకము, వీటన్నిటిని ఉపేక్షించాలి. ఉపేక్షించి సిలువనెత్తుకుని నడవాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. అలాగ అడగాలనుకుంటే యేసు ప్రభుల వారు తన్ని నువ్వు అడగొచ్చు, కొట్టును అడగొచ్చు, ఉమ్మేసును అడగాలి, సిలువేసును అడగాలి, పక్కలో బల్లెపు పోటు పొడుచును అడగాలి. కానీ ఈరోజు మనం అడుగుతున్నాం, మనం బయటికి లాగేస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు దావీదు, అప్పగించాడు, నేను చంపలేదు, అప్పుడు నా దేవుడు నా నీతిని చూశాడు. ఏంటంట? నా నీతిని చూశాడు. ఏంటి నీతి? అపకారం చేసే అవకాశం వచ్చావు నువ్వు చెయ్యకపోవటం వల్ల నీవు నాకంటే నీతిమంతుడు సౌలు అన్నాడా? ఆ నీతిని చూసిన దేవుడు, ఆ విశ్వాసతను చూసిన దేవుడు దావీదుకి ఏమిచ్చాడంట? ఫలం ఇచ్చాడు. మనకేమిస్తాడు? పరలోక ఫలం ఇస్తాడు. అది చెప్పాలి. అది పొందుకోవాలంటే, అది మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? చెప్పరేటి? ఎవరికి హాని చేయకూడదు, మనల్ని కొట్టినా కొట్టకూడదు, తిట్టినా తిట్టకూడదు, ఏది చేసినా దానికి మనం చేసే అవకాశం ఉన్నా చేయకూడదు. మనం తిట్టినా మౌనంగానే ఉండాలి, కొట్టినా మౌనం ఉండాలి. ఇది గనక ఒకవేళ అలాగ మనం ఉంటే ఆ నీతిని చూసి అంటే పరలోకంలో ఏం కలిగితుంది చెప్పాలి. కానీ చాలామంది దుర్నీతులు వెళ్ళిపోతూ ఉంటారు. కొరింథీయుల పత్రికలో మాట్లాడితే పౌలు అంటాడు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతికి ఏంటి సాంగత్యం అంటే ఏంటి? చెయ్యకూడని పనులు చేయటం దుర్నీతి, చెయ్యవలసిన పనులు చేయటం నీతి. ప్రేమించమన్నాడు, శత్రువుని సైతం కూడా అని చెప్పాడు దేవుడు, అది నీతి. శత్రువుని ఇంటికొతే భోజనం పెట్టమన్నాడు, అది నీతి. కానీ శత్రువు మన ఎదుటైనప్పుడు మనం వాడికి హాని చేసామంటే దుర్నీతి. శత్రువుని చెడ్డ ప్రసారం చేసామంటే దుర్నీతి. ఇక్కడ బైబిల్ చెబుతుంది, మెన్షన్ చేసి శత్రువు అని అన్నాడు ఆయనక. అంటే శత్రువు ప్రత్యక్షం మన ముందుకు తీసుకొచ్చి ప్రేమించాలని అడుగుతున్నాడు. ప్రభు నేను శత్రువేరా, నేనే తీసుకొచ్చాను అంటున్నాడు దేవుడు. శత్రువే, నీ బద్ధ శత్రువే, నేను శత్రువుని ప్రేమించమని చెప్పాను. మరి ఏది చెప్పండి? కానీ ఈ దుర్నీతిలో కనుక మనం వెళ్తే ఖచ్చితంగా చెప్తాను మనకు రావాల్సిన ఫలం. చూడు, పేతురు ఒక మాట అంటాడు చూడండి, 2 పేతురు పత్రిక. అభిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. చాలు. బిలాము దేవుడు చేత ఏర్పరచబడిన ప్రవక్త. సంఖ్యాకాండం మీరు చదువుకుంటే మీకు అందులో ఉంటుంది. అంటే సంఖ్యాకాండం 21, 22 అధ్యాయంలో ఆ స్టోరీ అంతా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? బాలాక్ అని ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఒక పెద్ద దండుకది, వాళ్ళు ఒక చోట దిగారని తెలిసి వాళ్ళ కనుక మా మీద నుంచి వస్తే మమ్మల్ని కొట్టుకుని వెళ్ళిపోతారు, మా ఆస్తి అంతా కొల్లగొట్టిపోతారు, కాబట్టి నీవు వచ్చి వాళ్ళని చెప్పించే అని చెప్పేసి ఎవరు తీసుకెళ్తున్నారో? బిలాముని. బిలాము అన్నాడు, నేను మాట్లాడతాను దేవుడితో అన్నాడు. దేవుడు ఏమంటాడు? అలా ఆశీర్వదించిన ప్రజలు నువ్వు వెళ్ళొద్దని అంటే, అయినా కానీ ముమ్మార్లు వెళ్తాడు. ఈ దుర్నీతి చేయటానికి, అంటే నీతిగా ఉండవలసిన వాడు, దేవుడు ప్రజలను ఆశీర్వదించవలసిన వాడు ఏంటి? దుర్నీతి కలిగిన బహుమానం పొందుకోవడానికి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను చెప్పించడానికి వెళ్ళాడు.
అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసేటప్పుడు మనకి ఏదైనా లాభం ఉండదు, కానీ లాభం ఆశించేది లోకంలో ఉంటుంది. దాని వైపు వెళ్ళాం ఇంకా దుర్నీతి. అది దుర్నీతి. ఈ లోకంలో క్రైస్తవుడు లోకములు ఏదో పొందుకోవాలి, ఎప్పుడు ఆశపడకూడదు. మనం ఏం పొందుకోవాలి? పరలోకం పొందుకోవాలని ఆశ. మనం ఫలం పరలోకం, అది అక్కడ అధికమవుతుంది, అది దానికోసం నిరీక్షించాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ లోకంలో ఏదైనా ఫలం దొరికితే ఆదివారం ప్రార్థన మానేస్తాం, ఓ రోజు కూలి పని ఎక్కువ వస్తే ఆరాధన మానేస్తాం, సంఘంలో క్రమాలుంటే ఉంటే ఉన్నాయిలే అని మనం పనికి వెళ్తాం. ఓకే, దేవుడు చాలా మంచోడు. నేను ఎవరికైనా ఒకటి చెప్తాను, దేవుడు చాలా మంచోడు. నువ్వు ఆదివారం ప్రార్థనకి సమయానికి రాకపోయినా, సంఘ క్రమంలో పాల్గొకపోయినా, నీ వ్యక్తిగత ప్రార్థన కంటిన్యూషన్ చేయకపోయినా దేవుడు చాలా మంచోడండి. అట్ ద సేమ్ టైం అపవాది చాలా చెడ్డోడు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక నష్టాన్ని మన జీవితంలో కలిగిన తర్వాత దాన్ని పూడ్చుకునేటప్పుడు కలిగే బాధ ఉంటుంది చూసావా, అది రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనము నీతి మార్గములో నడవాలి. ఏ మార్గంలో? నీతి మార్గములో నడవాలి. అంతేగాని దుర్నీతి కలిగిన మార్గములో మనం వెళ్ళామనుకో ఏంటి, చాలా ప్రమాదం. ఏంటంట, చాలా ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటాం. ఒకళ్ళు దుర్నీతిలో ఉన్నవాడు కానీ నీతి మార్గంలోకి వస్తే నా యేసు ప్రభువుల వారు 2 చేతులు చాపి కౌగులించుకుంటాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం చూడండి, దుర్నీతిలో ఉన్నవాడు ఎలాగొచ్చాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకము రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇది అర్థమైందా? ఒక వ్యక్తి దుర్నీతిలో ఉన్నాడనుకో, ఒక వ్యక్తి దుర్నీతి మార్గములో నడుస్తూ ఉన్నాడనుకో, ఆ వ్యక్తి విషయమే మనము దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడి సన్నిధిలో ఆ వ్యక్తిని హెచ్చరిక చేయాలి. హెచ్చరిక అంటే ఎలా చేయాలి? ఎలా పడితే అలా చేయటం కాదు. తిమోతికి పౌలు రాస్తే ఏమన్నాడు? ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, లేదంటే సంఘ పెద్దలు తీసుకెళ్ళి చెప్పు, లేదంటే వదిలే అన్నాడు లేదా? ఒకటికి 2 మాటలు చెప్పి వదిలే, ఇంకా వాడి గురించి ఎక్కడ ప్రస్తావించుకో, వాడికి కీడు చేయకు అని అన్నాడు. ఒకవేళ అలాగ చెయ్యకుండా ఇలాగ చేస్తే ఉత్తరవాదికి ఎంచుతాడు దేవుడు. ఎలాగా? సింగల్గా వెళ్ళకుండా, నలుగురిని తీసుకెళ్లకుండా, చెప్పి ఇంకెక్కడ చెప్పకుండా వదిలేసి, అలా కాకుండా కనుక నీ గురించి అక్కడక్కడగా, నా గురించి కూడా అక్కడక్కడ చెప్పారనుకో, ఆడి కాదా ఏదైనా నష్టం జరిగి ఆత్మ నాశనానికి పోతే ఎవడు ఉత్తరవాది? ఉత్తరవాది అంటే మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. దేవుడు ఎలా లెక్క అడుగుతాడు? మన ఈదులో వాళ్ళు లెక్క అడుగుతాడు. మన రోజు మాట్లాడే వ్యక్తికి సువార్త చెప్పావా, నీ ఇంటి వరకు ప్రార్థన చేసావా, అందరి గురించి లెక్క అడుగుతాడు. ఎప్పుడైనా సరే మన గ్రామంలో ఎవరైనా చచ్చిపోవడానికి వాళ్ళ దగ్గర సోతకెళ్ళడానికి మీరు దేవుడు అంటాడో, వీడి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారో, నీకు అందరూ అక్కడ అంటాడు. ఒక్కసారి సరే ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసావా లెక్క అడుగుతాడు. అక్కడ లెక్క అడుగుతాడు, వీడి కోసం ప్రార్థన చేసావా? ఈడా ప్రభువా, వీడు ప్రతిరోజు మీ ఇంటి ముందు సైకిల్ వేసుకెళ్తున్నాడు కదరా, చేయలేదు ప్రభువా. సరే, ఇంకోటి చూపిస్తాడు. అలాగ అందరి గురించి లెక్క అడుగుతాడు. ఆ లెక్క తప్పితే మన డొక్క చీల్చి నరకంలో పడేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి నీతిగా, అంటే దుర్నీతితో సహవాసం చేయకుండా నీతి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరిస్తే పరలోకంలో మన స్థానం ఎవడు కొట్టేడు, ఎవడు దొంగిలించడు. అర్థమైందా? ఎక్కడికైనా ఫంక్షన్ కాదు ముందు వెళ్ళిపోనుకో, ఇది నాది, ప్రార్థనకి ముందు వచ్చి ఈ ప్లేస్ నాది, అది ముందు వచ్చిన వాళ్ళకి అది, అవునా? కానీ పరలోకములో దేవుడు మనం అంగీకరిస్తే మన స్థానం మనకే ఉంటుంది, దాన్ని ఎవడు తీసుకోడు. దేవునికి స్తోత్రం. చూడండి, అంగీకరించే చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి, అంగీకరించడం అన్న మాట గురించి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడిన ఈ ప్రజలను అంగీకరించుటకు
నాకు మనస్సు ఉండదు. మన మూలవాక్యంలో ఏముంది? ఆయన అంగీకరిస్తాడు. ఇక్కడ పాత నిబంధనలో అంగీకరించే మనసు. కారణం ఏంటి అంటే ఆయన అంత బాధ పెట్టారు. పైగా ఆయన కొంతమందిని పెడుతున్నాడు. ఎవరిని? మోషేయు సమూయేలు నా ఎదుటకు వచ్చి రికమెండేషన్ చేసిన. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అంటే ఎమ్మెల్యే తాలూకేనన్న ఆ ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు అంటే ఎలాగుంటుంది? అవతల వ్యక్తి ముందు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా తుస్ వాల్యూ లేడని అర్థం. అవునా? అంతే కదా. చూడు, ఇక్కడ మోషేయు సమూయేలు నా ఎదుట నిలవబడి ప్రజల కొరకు విజ్ఞాపన చేసిన అంగీకరించే మనస్సు నాకు ఉండదు. అంటే మీరు చదువుకుంటే ఈ ఇర్మియా గ్రంథంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రతి పచ్చని చెట్టు కిందకి పోయి బహు వ్యభిచారం చేశారని ఉంటుందో చోట. అర్థమైందా? వాళ్ళు దేవుడు వారిని అంతగా ప్రేమించి వారి కొరకు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తే వారు కనపడని ప్రతి చోటల్లా బహుగా వ్యభిచారం, రాళ్లతో మొద్దులతో కూడా వ్యభిచారం చేశాడు ఉంది. ఇంకా చూసి ఆయన విసుక్కుపోయి అంగీకరించి ఐగుప్తు నుంచి వాళ్ళు తోడుకొస్తూ ఉంటుంటే చివరికి నీచమైన పరిస్థితులు వారు వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రజలను అంగీకరించాలా అని తనకిష్టమైన ఏంటి సమూయేలు కానీ మోషే కానీ వారు ఇరుగురు వచ్చి అయ్యా అన్నా కానీ అంగీకరించాడంట. ఎందుకంటే ఈ ప్రజల కోసం ఒకసారి మోషే వల్ల అంగీకరించాడా లేదా? అయినా కానీ ఇప్పుడు అంటాడు అప్పుడు అంగీకరించానేమో. అప్పుడు నా మోషే నా ఇల్లంతటూ నమ్మకమైన వాడు, జీవగ్రంథంలో పేరు తీసేమంటే నా బాధ కలిగింది. వాళ్ళని అంగీకరించమంటున్నాడు. అర్థమైందా? వాళ్ళనే అంగీకరించమంటున్నాడు. లేదా జీవగ్రంథంలో నా పేరు తీసేయమంటున్నాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? వాళ్ళు అంగీకరించకపోతే జీవగ్రంథంలో పేరు తీసే విషయంలో అంగీకరించాలి. దేవుడు ఇది అంగీకరించడం ఇష్టం లేక ఆయన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నీతిమంతుడు నశించిపోవటానికి ఇష్టం లేదు. అలాగా ఇక్కడ అంటున్నాడు, వారు నా ఎదుట నిలబడినా నేను అంగీకరించిన కారణం ఏంటంటే పెందల కాడే లేచి నా ప్రజలందరితో నేను మాట్లాడడానికి ప్రవక్తలు పంపాను, సేవకులు పంపాను. ఎవరి మాట వారు లక్ష్య పెట్టలేదు. నేను నేనగా వెళ్ళి మాట్లాడినా సరే వారి హృదయము క్రొవ్వుపోయింది. వినడంలోని వారిగా అయిపోయారు. కాబట్టి ఇంకా నేను వీళ్ళని అంగీకరించను. మనల్ని గనక దేవుడు పరలోక రాజ్యమునకు గనక వెళ్ళే విషయంలో అంగీకరించకపోతే బుద్ధి లేని కన్యకులు ఎలాగైతే భూలోకంలో మిగిలిపోయారో అంగీకరించాడు. అయ్యా మేము అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరెవరు? నాకు 10 మంది వెళ్ళారండి. 10 మంది దీవితులు ఎట్టుకెళ్ళారు. 10 మంది విశ్వాసులే, 10 మంది ప్రభు రాకడ వరకు కనిపెట్టుకున్న వాళ్ళే, స్వరం విన్న వాళ్ళే. కానీ వెళ్ళేటప్పటికి వీరి సిద్ధిల్లో నూనెైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో కనుమరుగైపోయాడు. వారు వెళ్ళి అయ్యా మేము నీ వారమంటే అంగీకరించాడా? అంగీకరించలేదు. వారు పిలవబడినంతసేపు అంగీకరిస్తేనే వచ్చారు. వారు మందిరములో అంగీకరిస్తేనే వచ్చాడు దేవుడు అంగీకరిస్తేనే వచ్చారు. అందరూ ఉన్నారు. ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు. కొందరే అంగీకరించబడ్డారు, కొందరు అంగీకరించబడలేదు. అప్పుడు మనం ఆదివారం వచ్చానయ్యా, పాటలు పాడానయ్యా, వాక్యం విన్నానయ్యా, వాక్యము చెప్పానయ్యా, అయినా నువ్వెవరవో ఇక్కడ అదే అంటున్నాడు. అంగీకరించే మనసు నాకు లేదు. ఇక్కడ చెప్పిన మాట కనుక రేపొద్దన్న దేవుడు పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళే విషయంలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎంత ఎగిరినా, ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత అరిచినా, ఎంత గోల చేసినా మీరెవరో నాకు తెలియదు. అంగీకరించలేని పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? అగ్నితో మండు గుండకంలో పడిపోతాం. అక్కడ నిత్యము వేదన, పండ్లు కొరుకుతాయో, దుఃఖం, మానని అగ్ని. అసలు ఆ బాధ ఎలాగుంటుందో మనకి ధనవంతుడు చెప్తూ ఉంటాడు. తెలుసు కదా మనకి, ధనవంతుడు చెప్తాడు. ఆయన చెప్పడమే కాదు, ఎవరో ఒకడు వెళ్తే బాగుంటుంది కదా, ఆడో నేను వెళ్తాం బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడాడు. అంతే. అక్కడ అంత పరిస్థితికి తాళుకోలేకపోతున్నాడు. ఏం లేదు ఆయనకి. ఆస్తి లేవో, అంతస్తులు లేవు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కజెళ్ళు ఉన్నారు, అనుభవించడానికి భాగ్యభోగాలు ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. కారణం ఏంటంటే తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించలేదు. అంగీకరిస్తే లాజరులాగా ఉంటుంది, అంగీకరించకపోతే చెప్పాలి ఎలా ఉంటుంది? ధనవంతుల్లా ఉంటుంది. చివరి వాక్యం చదువు మీకు ముగించేస్తాను. చూడ, ఒక మంచి వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. 2 సమూయేలు గ్రంథానికి రండి.
ఒక స్త్రీని, ఒక గొప్ప స్త్రీని మీకు పరిచయం చేస్తాను. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఆవిడ చేసిన త్యాగాన్ని దేవుడు ఎలాగ అంగీకరించాడో అది మీరు ఒకసారి తెలుసుకోండి. 21:10 చదువు. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమును వర్షము ఆ కళేభేరాల మీద అచ్చటిని ఉండి చాలే. మీకు ఆ కింద వరకు ఎందుకు చదివించారంటే అర్థమవుతుందని చదివించాను. అయ్యా కుమార్తెయగు రిస్పా, ఈమె ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని. ఈమెకి 2 పిల్లలు. సౌలు భార్య మేరాబుకు 5, మొత్తం 7. మీకు షార్ట్ కట్లో చెప్పేస్తాను. ఎందుకంటే మొదటి అధ్యాయంలో దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు సమీపించగా, చూడండి కరువు వచ్చింది. దావీదు సింహాసనం ఎక్కగానే కరువు వచ్చేసింది. దావీదు, సౌలు చనిపోయాడు, దావీదు సింహాసనం ఎక్కాడు, ఎక్కగానే కరువు. ఎలాగుండదు చెప్పండి. ఇప్పుడు ఒక పదవి ఎక్కగానే కష్టాలు రాగానే అరే ఇదేంట్రా బాబు, నేనున్న సమయంలో వచ్చినాయి ఏంట్రా అని అనిపిస్తుందా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకో, మన ఇంట్లో సడన్గా ఏం జరిగింది, ఇదేంట్రా నేను వచ్చి జరిగిందిరా. అలాగ దావీదు బాధపడిపోతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒకప్పుడు సౌలు ఏం చేశాడు, గిబియోనులు అందరినీ చంపించేశాడు చాలామందిని. గిబియోనులు అనగా యెహోషువ గ్రంథం చదివితే వారు మిశ్రమ జనాము వచ్చి కలిసిపోతారో, వీళ్ళు పెళ్లి చేసుకుంటూ మొత్తం మీద జరిగితే ఇది చూసి వీరు గిబియోనులు మనవాళ్ళు కాదని చెప్పేసి సౌలు చంపించేశాడు చాలామందిని. అప్పుడు కొంతమంది బ్రతికుంటారు, వారు పారిపోతారు. పారిపోయి కరువు వస్తుంది కదా. ఈ సౌలు చేసిన పని కరువు వచ్చినప్పుడు దావీదు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు చెప్తాడు, ఈ కరువు రావడం గల కారణం గిబియోనులను చంపించేశారు కదా. అప్పుడు ఆ విషయం చెప్పగానే చూడండి, మీరు ఏం చదువుతారంటే 3వ వచనం చదవండి. రాజుకు దావీదు గిబియోనులను పిలువనంపించి పిలిపించాడు. ఎవరినే? గిబియోనుని పిలిపించే ముందు మీకు చదివించడం మర్చిపోయాను. చూడు, నేను చదువుతాను చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు అంటే 21 యెహోవాతో మనవి చేసును, అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చును, సౌలు గిబియోనును హతము చేసును కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్ష, ఈ కరువు వచ్చింది. అర్థమైందా? చూడండి, ఎప్పుడైతే గిబియోనులు బట్టి కరువు వచ్చిందని చెప్పాడో వెంటనే గిబియోనులు పిలిపించాడు. పిలిపించి, అయ్యా మీకేం చేయను, రాజ్యంలో సగం భాగం ఇచ్చేనా, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేనా, ఏది ఇమ్మంటారు చెప్పండి, కానీ నాకు ఈ కరువు పోవాలి. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని బాధ పెట్టాడు సౌలు, కాబట్టి మీకు ఏం చెయ్యాలంటే వాళ్ళు ఏమడిగారు తెలుసా? సౌలుకు సంబంధించిన వారసులు 7 కుమారులు ఉన్నారు, అది మాకు తెలుసు, వాడు ఏడుగుని మాకు అప్పగించాను, మేము వాళ్ళని ఉరి తీసేస్తాం, చంపేస్తాం అని అనగానే అప్పుడు ఇంక ఏమి చేసేది లేక చూడండి, సౌలుకు పుట్టిన భార్యకు పుట్టిన 5 ఉపపత్ని అయిన రిస్పాకు పుట్టిన పిల్లలు 2 తీసుకుని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు, మీరు చదువుకుని అధ్యాయమంతా అర్థమవుతుంది, వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి ఊరే చంపేసి అలాగే ఉంచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే జరిగింది ఏంటో తెలుసా, తన 2 కుమారులైన ఈ రిస్పా, తన 2 కుమారుల పేర్లు చదువుతుంది చూడండి. 8వ వచనం. అర్మోనిని మెఫీబోషెతును, చాలండి. ఆ తర్వాత సౌలు మేరాబు అంటే దానికి పుట్టిన పిల్లలు ఒక 5. మెఫీబోషెతు 2 ఉంటారు, యోనాతాను కుమారుడు కుంటికాలుడు ఇక్కడ, ఓకేనా. చూడండి, ఎప్పుడైతే 7 తీసుకుని ఉరేసేసారు, వాళ్ళు పగ తీర్చుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా, తన 2 బిడ్డలను పోగొట్టుకున్న ఈ తల్లి ఆ బిడ్డలను విడిచి వెళ్ళలేక
దరిదాపు 6 నెలలు ఆ శవాల దగ్గరే పగలు ఆకాశ పక్షులు రాకుండా, రాత్రి అడవి మృగాలు వచ్చి ఆ శవాలను ఏమీ తినకుండా 6 మాసాలు ఒక స్త్రీ కంటికి రెప్పలాగా నిద్రలో మాని గోని పట్టి పరుచుకుని కర్ర చేత్తో పట్టుకుని ఆమె అక్కడ పగలు రాత్రి శవాలు కాపలు ఎంత కాసిందో తెలుసా? ఎంత కాసిందో? 5 కుమారులు కలిగిన తల్లి ఎక్కడ పోయిందో తెలీదు. ఆమె ఎవరు? మెరాబు. సౌలు భార్య. తన 5 పిల్లలు చచ్చిపోయారు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కానీ ఈ రిస్వా ఏం చేసిందో తెలుసా? తన ఆ శవాల దగ్గరే కూర్చుని అక్కడే కనిపెట్టుకుంటుంది. ఎవరి కోసం కనిపెట్టుకుంటుంది చెప్ప? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి జరిగే క్రమం ఏంటి? సమాధి కార్యక్రమం జరగాలి. ప్రసంగంలో ఒక మాట ఉంటుంది, ఒకడికి 100 మంది పిల్లలున్నా వాడు సరిగా పాతి పెట్టకపోతే పడిపోయిన పిండంకైతే వాడికని ఉంటుంది. అవునా? అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత మన్ని అనేది వెనకడవలే మన్ని అయిపోవాలి. అంటే క్రమముగా జరగాలి. అలాగ జరగకపోతే కనుక ఏంటి చేసిందంటే, ఈ నా పిల్లలతో పాటు కూడా ఆ పిల్లలు 7 కూడా క్రమమైన పద్ధతిలో పాతి పెట్టబడాలి. ఎవరు చెప్పుకుంటుంది ఇవిడి? ఎవరికి చెప్పుకుంటే శవాల కాపలాగా వస్తుంది. రాజుకు చెప్పే ధైర్యం లేదు. దావీదు మర్చిపోయాడు ఆ విషయాన్ని. దావీదుగా కరువు పోగానే మర్చిపోయి చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు. కానీ ఈమె ధైర్యం, ఈమె త్యాగం, ఈవిడ పట్టుదల, ఈవిడ వినయం, ఈవిడ ప్రార్థన 6 మాసాలు. నీసాను మాసం అందడు ఇబ్రూ పత్రికలో, ఇబ్రూ ఒక భాషలో ఏముంటుందో తెలుసా? మార్చి లేదా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వర్షం ప్రారంభించిన దినములు, యావల కోత ప్రారంభించిన నాటి నుంచి వరకు కూడా ఈ 6 మాసాలు కూడా చూడండి. ఆమెను ఎప్పుడు తీశారు చూడండి. అక్కడ ఉంటుంది చూడండి. 9 వారు 7 తీసుకుని పోయి కొండ మీద ఏకరీతిగా చంపబడరు. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమయ్యిరి. యవల కోత ఆరంభమందు వారు మరణమయ్యారు. యవల కోత అయిపోయిన తర్వాత వర్షం వస్తుంది 6 మాసాలు ఈ లోపల. అంటే మార్చి ఏప్రిల్ అక్టోబర్ వరకు ఈ 6 మాసాలు కూడా ఆవిడ మీరు గమనించండి 7 శవాలు దగ్గర ఆమె అంత పడుగాపులు పడి అంత పట్టుదలతో ఉండడానికి కారణం ఒకే ఒక్కటి, నా బిడ్డలు సరి అయిన రీతిలో సమాధి చేయబడాలి. ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ కాదు. వీరి శవాలు ఆకాశ పక్షులు తినకూడదు, మృగాలు పాలవ్వకూడదు. వీరు పితరులు పాతి పెట్టిన చోట పాతి పెట్టబడాలి. నేను ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఎవరికి చెప్పుకోలేక నిద్ర మానేసి తిండి తిప్పలు లేక సరైన వసతి లేక 6 మాసాలు మంచినీళ్ళు కూడా తాగకుండా ఆవిడ ఆ పగలు ఆకాశ పక్షులు రాకుండా పక్షులు అన్నిటిని తోలి పక్షి ఆలకుండా రాబందులు పీక్కి తినకుండా కంటికి రెప్పలా కాపాడుకుందండి పిల్లలని, చనిపోయిన పిల్లల శవాలని. 5 పిల్లలు పోగొట్టుకుని తల్లి ఎక్కడ పోయిందో తెలియదు. మరి ఆమె ఏ తల్లి నాకు తెలియదు. కానీ 2 బిడ్డల కోసం ఈ తల్లి అలాగే అలాగే అలాగే. మరి రాత్రి అయిపోతే సింహాలు, అడవి మృగాలు, ఎలుగుబంట్లు ఇవి మళ్ళీ వాటిని తవరేది. నిద్ర నిప్పులు లేకుండా అలాగా అలాగే అలాగే ఉంటున్నప్పుడు జరిగినది ఏంటో తెలుసా? ఈ పరిస్థితి ఎలాగుందన్న విషయం దావీదుకి తెలిసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 11వ వచనం చదవండి. అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్తిని చేసింది దావీదుకు వినబడింది. దేవునికి స్తోత్రం. దావీదుకు వినబడిపోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను ఎబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. చూడండి, ఈమె చేసిన త్యాగాన్ని బట్టి సౌలు కుమారుడు యోనాతాను వీళ్ళతో పాటు 7 ఈ శవాలన్నీ అంటే ఎముకలన్నిటిని తీసుకొచ్చి ఏం చేశాడు? 14వ వచనం చదవండి. పాతిబెట్టిరి. తర్వాత రాజు ఇలాగూ చేసిన తర్వాత
దేశము కొరకు చెయ్యబడిన విజ్ఞాపన దేవుడిని అంగీకరించను. దేవునికి స్తోత్రం. ఆ పై వచ్చులు ఉంటుంది, వాళ్ళ 7గురిని సౌలు కుమారుడు యోనాతాను వీళ్ళందరిని తీసుకొచ్చి ఏంటి కీషు అంటే సౌలు యొక్క తండ్రి సమాధి దగ్గర పాతి పెట్టగానే దేవుడు అప్పుడు దావీదు చేసిన విజ్ఞాపన ఏం చేశాడు? అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఏదైనా క్రమమైన పద్ధతిలో జరగకపోతే, క్రమమైన ఆరాధన జరగకపోతే, క్రమమైన వాక్య పరిచర్య జరగకపోతే, ఏమండి క్రమమైన సమయాన్ని కానీ పాటించకపోతే దేవుడు అంగీకరించాడు. కానీ ఈ రిస్వా ఏం చేసిందో తెలుసా? ఏమైనా సరే, నేను నష్టపోయినా సరే, నేను కృషించిపోయినా సరే, నా బిడ్డలకు జరగవలసిన క్రమము జరగాలి అని పట్టుదలతో ఆమె అక్కడ 6 మాసాలు అక్కడ ఆమె ఎదురు చూడటం మనం చూడగలుగుతున్నాం. రిస్వా అంటే మండుచున్న రాయ. దేవుడికి స్తోత్రం. దేవుని కొరకు మండాలి మనం. దేవుడి కొరకు మనం ఏదైనా చేయగలిగే రోషము కలగాలి. ఏంటి? దేవుడు యేసయ్య మరణించిన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఒక మార్గము గుండా వెళ్తున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు మంట కలగలేదా? వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు యేసయ్య వారి మధ్యన నిలబడి కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు, తర్వాత యేసయ్య అని తెలిసిన తర్వాత, ఆయనే బోధకుడే పునరుద్ధానుడే అని తెలిసిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మనకు మంట పుట్టలేదా? మంట పుట్టలేదంటే అర్థం ఏంటంటే మంట కలిగించుకోవడానికి మనకి ఇష్టం లేదు. అంటే ఈమెలాగా ప్రయాసపడడానికి ఇష్టం లేదు, సమయానుకూలంగా మందిరాన్ని రావడానికి ఇష్టం లేదు, దేవుడి కొరకు జాగారాలు చేయటం, ఉపవాసాలు ఉండటం, దేవుడి కొరకు విజ్ఞాపన చేయటం, క్రమములో పాల్గొనటం, ఏది కూడా మనకి ఇష్టం లేకపోవటం వల్ల మన జీవితంలో జరగవలసిన క్రమము జరగటం లేదు. దేవుడికి ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమం జరగాలని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆయన మన ప్రవర్తన చూస్తాడు. ఈ రిస్వాను గురించి చూశాడు దేవుడు, దావీదుకి తెలిసేలా చేశాడు. దావీదు ఒకేసారి ఉలిక్కిపడి, అరే ఒక ఆడది నా రాజ్యంలో ఒక స్త్రీ 6 నెలలు ఒక సవాల దగ్గర ఉందని చెప్పేసి వెంటనే మీరు వెళ్ళండి ఆ 7గురితో పాటు. అప్పుడు గుర్తొచ్చింది దావీదుకి, బుద్ధి వచ్చింది. సౌలు కుమారుడు యోనాతాను ఎముకలు కూడా పట్టుకురండి అని చెప్పేసి మొత్తం వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక చోట పాతి పెట్టిన తర్వాత అప్పుడు దేవుడు దావీదు చేసిన విజ్ఞాపన అంగీకరించాడు. మూలవాక్యం చదవండి ఒకసారి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఆయన అంగీకరించను, భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడండి. ఆయనకి ఏ భేదము లేదండి. యేసుక్రీస్తు అందరికి ప్రభువున కిందే ఉంటుంది. ఆయనకి అందరూ కావాలి. కానీ అందరిలోనికి ఏం కావాలి తెలుసా? దేవునికి భయపడేటట్టుగా ఉండాలి, నీతి కలిగి బ్రతకాలి, ఆయన అంగీకరించే జీవితం మనకు ఉండాలి. ఎప్పుడు ఆయన మధ్య ఆకాశంకి వచ్చినప్పుడు అంగీకరించి ఆయన దూతలను నలుమూలలు పంపి పోగు చేస్తున్నప్పుడు దేవుడి చేత ఎవడైతే అంగీకరించబడ్డాడో వాడే ఎత్తబడతాడో, అంగీకరించలేని వాడు విడవబడతాడో. ఈ మాటలు దేవుడు దీవించును గాక. అందరూ మోకరించండి.